ఈ లైట్ కూడా అయిపోయింది ఇక్కడ పక్కన కనిపిస్తుంది, కొద్దిసేపట్లో కూడా కనిపిస్తుంది అనుకుంటున్నా. ప్రజలో హల్లెలూయా, దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. మనమందరము అలా లేచి నిలబడి ఉండగా ఒకసారి మన పరిశుద్ధ గ్రంథం తెరిచి ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 17వ వచనం చదువుకున్నాం. ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు, నిరువాడును రమ్ము అని చెప్పవలెను. దప్పికొన్న వారిని రానిమ్ము, పుచ్చుకొనిమ్ము. చదువుబడిన వాక్యాన్ని ప్రభువైన దేవుడు దీవించి మనతో సూటిగాను తేటగాను స్పష్టముగాను ఈ రాత్రి కాలంలో మాట్లాడును కాక. ఆమేన్. దయచేసి అందరూ కూర్చున్నాం. తలుపులు వేసేయండి, ఈ తలుపులు ఆ తలుపు కూడా వేసేయండి. కిటికీలు తలుపులు వేసేయండి. అది రాత్రి కాలం కాబట్టి మరి శబ్దం బయటికి వెళ్ళడానికి ఎంత తక్కువగా అవకాశం ఉందో మనం తక్కువగా అవకాశాన్ని ఇద్దాం. ఆమేన్. మరి ప్రభు చిత్తమైతే ఈ రాత్రి ఒక చిన్న అంశం మాట్లాడాలని నా మనసులో మరి దేవుడు ప్రేరేపణ కలిగించున్నాడు. ప్రత్యక్షత. మరి ఇంకొక మాట కూడా ఉన్నది. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 17వ వచనంలో ఆత్మయు పెళ్లి కుమార్తెయు రొమ్మని చెప్పుచున్నారు, వినువాడును రొమ్మని చెప్పవలను. దప్పికొని వారిని రానిమ్ము, ఇచ్చు వారిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొని. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. దీనికి సంబంధించి ఇంకొక మాట కూడా చూడండి. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం. కొంతకాలం అంతయు యోర్దాను దాని గట్లన్నిటి మీద పొర్లిపారును. నిబంధన మందసమును మోయి యాజకుల జనులకు ముందుగా వెళ్ళగా యోర్దాను దాటుకే జనులు తమ గుడారంలో నుండి బయలుదేరింది. 4వ అధ్యాయం 4వ వచనం. యెహోషువ గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం. కావున యెహోషువ ఇశ్రాయేలులో సిద్ధపరిచిన 12 మనుషులను, అనగా ప్రతి గోత్రమునకు ఒక్కొక్క మనిషిని పిలిపించి వారితో ఇట్లను, యోర్దాను నడుమునున్న మీ దేవుడైన యెహోవా మందసమును ఎదుట దాటిపోయి ఇశ్రాయేలు గోత్రం లెక్క చొప్పున ప్రతి వాడును ఒక్కొక్క రాత్రి తన భుజం మీద పెట్టుకొని తేవలను. ఇక మీదట మీ కుమారులు ఈ రాళ్ళు ఎందుకని అడిగినప్పుడు మీరు యెహోవా మందసం ఎదుట యోర్దాను నీళ్లు ఏకరాశిగా ఆపబడెను. అది యోర్దాను దాటుచుండగా యోర్దాను నీళ్లు ఆపబడిన గనక ఈ రాళ్ళు చిరకాలం వరకు ఇశ్రాయేలు జ్ఞాపకార్థంగా ఉండునని వారితో చెప్పవలను. అది మీకు ఆనవాలయుండును. అందుకే దీన్ని చేయవలను. యెహోషువ ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీయులు చేసిరి. యెహోవాతో చెప్పినట్లు వారు ఇశ్రాయేలు గోత్రం లెక్క చొప్పున యోర్దాను నడుము నుండి 12 రాళ్లను తీసి తాము బస చేసిన చోటుకి తెచ్చి అక్కడ నిలువబెట్టింది. అప్పుడు యెహోషువ నిబంధన మందసమును మోయి యాజకుల కాళ్ళు యోర్దాను నడుమ నిలిచిన చోట 12 రాళ్ళు నిలువబెట్టించరు. నేటి వరకు అవి అక్కడ ఉన్నవి. రోజులో ఈ రాత్రి మన అంశము ప్రత్యక్షత. ఎక్కడ దొరుకుతుంది? ప్రత్యక్షత ఎక్కడ దొరుకుతుంది? ఎవరు ఇవ్వాలండి ప్రత్యక్షత? మనిషి ఇస్తాడా? నో సార్. ఎక్కడ దొరుకుతుంది ప్రత్యక్షత అంటే మానవుడి దగ్గర దొరకదు. మానవుడి దగ్గర మానవుడి యొక్క జ్ఞానం ఉంటుంది, కానీ దేవుడి యొక్క జ్ఞానం దొరకదు. దేవుడి యొక్క జ్ఞానమును దేవుడే అనుమతి ఇవ్వాలి. ఆమేన్. కాబట్టి గమనించండి. ఇప్పుడు మొట్టమొదటిగా మనం చదివిన పుస్తకం బైబిల్లో, ఆ పుస్తకం పేరు ప్రకటన. అయితే బైబిల్లో అది చిట్ట చివరిగా ఉంటుంది. వాస్తవంగా గమనిస్తే మనము ఈ బైబిల్ని ఎడం చేతి పక్క నుంచి చదువుకుంటా కుడి చేతి పక్కకి వెళ్తాం, రైట్? అయితే యూదులు ఎలా చదువుతారో తెలుసా మీకు? కుడి చేతి మీద చదువుతారు. ఇప్పుడు వాళ్ళకి బైబిల్ ఇస్తే వాళ్ళకి మొదటి పుస్తకం ఏంటి? మనకి మొదటి పుస్తకం ఏంటి? మనకి అక్కడి నుంచి తెలియాలి. మనకి ఆదికాండం నుంచి తెలియాలి. వాళ్ళకి ప్రకటన తెలియాలి. ఇట్లా వాళ్ళు వెనక్కి, అప్పుడు వాళ్ళకి యేసుక్రీస్తు ఎవరు అర్థం అవుతుంది. మనకు ఆదికాండం నుంచి వస్తే మనకి యేసుక్రీస్తు ఎవరు అర్థం అవుతుంది. మనకు ప్రకటన చేస్తే మనకి ఏం అర్థం కాదు, అంత గందరగోళం అవుతుంది. అయితే అది వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళు దాని కొరకు ఎదురు చూస్తారు కాబట్టి, దాని కొరకు కనిపించారు కాబట్టి. ప్రైజ్ ది లార్డ్. అయితే ఇక్కడ ఇచ్చిన ఈ గ్రంథము
దాని పేరు వాస్తవంగా ప్రకటన కాదండి. చాలాసార్లు మీకు చెప్తా వచ్చా, ఆ గ్రంథం పేరు ప్రత్యక్షత. ఇంగ్లీష్లో ఆ గ్రంథం పేరు అంటే తెలుసా? బుక్ ఆఫ్ రెవల్యూషన్. రెవల్యూషన్ అంటే ప్రకటన కాదు, దాని పేరు ప్రత్యక్షత. హల్లెలూయా, ఆమేన్. ఈ గ్రంథము చివరిలో ఉంటుంది. వాస్తవంగా నా వరకు నేనేమంటానంటే, బైబిల్ మొత్తము నీకు అర్థం కావాలంటే నీకు ప్రత్యక్షత కావాలంట. ఆమేన్. మానవులుగా మనం అనేక సార్లు దాన్ని చదవచ్చు, అది మనకు అర్థం కాదు. ఒక మాట ఆలోచిద్దాం, ఈ కాలానికి కానీ దేవుడు ప్రవక్తను కానీ పంపించకపోతే మన పరిస్థితి ఏంటి? ఎంతమంది ఇప్పుడున్న స్థితిలో ఉండేవాళ్ళు? కాబట్టి ఈ కాలంలో దేవుడు మనల్ని ప్రేమించి పంపించాడు. అది ఎప్పుడు మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎందుకనంటే మొట్టమొదటి సంఘకాలానికి దేవుడు ఇంత జ్ఞానం ఇవ్వాల. రెండో సంఘకాలం, మూడో సంఘకాలం, 4, 5, 6 వరకు కూడా దేవుడు పరిపూర్ణత ఇవ్వాల. దేవుడు పరిపూర్ణమైన వాక్య జ్ఞానాన్ని ఎప్పుడు బయలుపాటునిచ్చాడు, ఎప్పుడు ప్రత్యక్ష ఇచ్చాడంటే 7వ సంఘకాలం, అంటే మనం జీవిస్తున్న కాలం. అంటే దేవుడు ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన కాలంలోనే ఆయన యొక్క ప్రత్యక్షత ఇస్తున్నాడు, ఆయన యొక్క బయలుపాటును ఇస్తున్నాడు ప్రజలు. కాబట్టి గమనించండి, దేవుడి చిత్తం లేకుండా ఈ గ్రంథం నీకు అర్థం కాదు. ఆమేన్. దేవుడి చిత్తంలో నువ్వు ఉన్నప్పుడు నువ్వు దీన్ని చదివినా చదువుకున్నా ఖచ్చితంగా నీకు బయలుపడి రావాల్సింది. ఏదో రకంగా దేవుడిని ఆకర్షించుకుంటాడు. ఆ వాక్యం నీకు తెలిసే విధంగా దేవుడు చేస్తాడు. నువ్వు ఎక్కడ ఉన్నా, నువ్వు పారిపోయినా, నువ్వు దాక్కున్నా, అడవుల్లో ఉన్నా, ఎడారిలో ఉన్నా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా దేవుని యొక్క వాక్యము నేను ఎత్తుక్కుంటూ వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ చెప్తుంది, యెషయా గ్రంథంలో రాయబడిన వాక్యము, అడవిలో కేక వచ్చిన ఒక శబ్దము అని రాయబడిన వాక్యము ఎక్కడికి వెళ్ళింది? అడవిలోకి వెళ్ళింది. అడవిలో ఎవరున్నారు? ఒక గుహ ఉన్నది. గుహ లోపల ఎవరున్నారు? బాప్తిస్మా యోహాను ఉన్నాడు. బాప్తిస్మా యోహాను దగ్గరికి వాక్యం వెళ్ళి పట్టుకొని తీసుకొచ్చి లోపల నుంచి పెట్టి వద్దన్నారు. అంటే ఇప్పుడు వాక్యం అక్కడికి వెళ్ళిందా, ఈ వ్యక్తి అక్కడికి వెళ్ళాడా? మరి దగ్గరికి వాక్యం వచ్చిందా, వాక్యం దగ్గరికి మరి వెళ్ళిందా? సమస్య దగ్గరికి వాక్యం వచ్చిందా, వాక్యం దగ్గరికి సమస్య వెళ్ళిందా? యెహోషువ దగ్గరికి దూత వచ్చాడా, దూత దగ్గరికి యెహోషువ వెళ్ళాడా? కాబట్టి గమనించండి, ప్రభువైన యేసుక్రీస్తు ఈ రోజు మన దగ్గరికి కూడా వచ్చారండి. ఆమేన్. అలాగే ఆయన ఒక దూతని మన కొరకు ప్రత్యేకంగా పంపించున్నాడు. దానియేలు ప్రార్థన చేసినప్పుడు దానియేలుకి సంగతి అర్థం కాల, అది బయలుపరచాలంటే, లేకపోతే దానియేలు ప్రత్యక్షత కావాలంటే ఎవరు రావాలి? దేవుడి దగ్గరికి రావాలి. అయితే ప్రత్యక్షత ఇవ్వడానికి దేవుడి దగ్గర దూతలు ఉన్నారు. ఇప్పుడు దేవుడు ఏం చేస్తారు? ప్రార్థించిన వారికి వాడు అడిగిన దాన్ని బట్టి వారి ఎదుగు దూతను పంపిస్తాడు. రోజులో కాలానికి పంపిస్తాడు దేవుడు, సంఘకాలం పంపిస్తాడు దేవుడు. అవసరం అనుకున్నప్పుడు ఆయనే కింద దిగి వస్తాడు. ఆయన కిందకి దిగి రావాలంటే ముందు చాలా జరగాలి. ఆయన రావడానికల్లా ముందుగానే ఆయన రంగం మొత్తం రెడీ అవ్వాలి, అప్పుడు ఆయన రంగం మీదకి రావాలి. హల్లెలూయా. మనం కూడా సంఘంలో కూడుకున్నప్పుడు, ప్రార్థించినప్పుడు పాటలు నడిపాము, ఆరాధన నడిపాము, ప్రార్థించుకున్నాం ముందు కొద్దిసేపు. ఇవన్నీ అయిన తర్వాత ఆయన రంగం మీదకి ఆహ్వానించాం. రాగానే ప్రభువు రంగం మీదకి రాలేదే అంటే అన్నీ రెడీ చేసాం. బయట ఉన్న మన ఆలోచనలు మొత్తము క్రమక్రమంగా మారిపోయి ఆరాధనలోకి వచ్చిన తర్వాత ఆయన రంగం మీదకి రమ్మంటున్నాం. మన హృదయాలు ఆయన సమర్పించినప్పుడు మన రంగం మీదకి రమ్మంటున్నాం. గ్రహించే శక్తి మనకి ఏమని అడుగుతున్నాం అంటే, దేవుడిని మనం ఎలాగ పిలుస్తున్నామంటే అన్నింటినీ రెడీ చేసి ప్రభు ఇప్పుడు మా దగ్గరికి రా, ఇప్పుడు మేము సిద్ధపడ్డాం అని అడుగుతున్నాం. అయితే నువ్వు సిద్ధపడటం కాదండి, దేవుడు నిన్ను సిద్ధపరుస్తాము. ఈ రోజు మనకి కావాల్సింది అదే, నా సిద్ధపాటు కాదు, దేవుడు యొక్క సిద్ధపాటు కావాలి. కాబట్టి గమనించండి, బైబిల్ మొత్తంగా తీసుకున్నట్లయితే బైబిల్ మొత్తం కూడా ప్రత్యక్షతే. ప్రతి ఒక్క మాట ప్రత్యక్షతే. ప్రతి ఒక్క దాంట్లో మర్మం ఉన్నది, ప్రతి ఒక్క దాంట్లో దేవుడు యొక్క శక్తి ఉన్నది, ప్రతి ఒక్క దాంట్లో దేవుడు యొక్క ప్రభావం ఉన్నది, అంతా ఉన్నది. అయితే అది నీకు అర్థం కావాలంటే దేవుడిని ప్రత్యక్ష ఇవ్వాలి. ఆమేన్. అయితే గమనించండి, బైబిల్ మొత్తము వాస్తవంగా 2 నిబంధనలు 3 భాగాలు. 2 నిబంధనలు 3 భాగాలు. ఇదేంటండి ఇది? పాత నిబంధన, కొత్త నిబంధన తెలుసండి. మరి 3 భాగాలు ఏంటి? పాత నిబంధన, కొత్త నిబంధన, ప్రకటన గ్రంథం. పాత నిబంధన జరిగిపోయింది. చూడండి, యేసుక్రీస్తు గురించి 3 మాటలు చెప్పని వస్తానని ఒక వ్యక్తి అడిగి ఉన్నారు. అయ్యా బైబిల్ మొత్తం నాకు అర్థం కాదు, అంత టైం లేదు నాకు, 3 మాటల్లో బైబిల్ గురించి చెప్పమంటే ఆయనకి ఇలా చెప్పాను నేను. యేసుక్రీస్తు వస్తాడు, యేసుక్రీస్తు వచ్చాడు, యేసుక్రీస్తు మరలా వస్తాడు. యేసుక్రీస్తు వస్తాడు పాత నిబంధన, యేసుక్రీస్తు వచ్చాడు కొత్త నిబంధన, యేసుక్రీస్తు మరలా వస్తాడు ప్రకటన గ్రంథం. ఇప్పుడు మనం ఏ కాలంలో ఉన్నాం? వచ్చాడు కాలంలో లేవు, వస్తాడు కాలం లేము, మరలా వస్తాడు కాలంలో ఉన్నాం. కాబట్టి ఇప్పుడు ఈ మరలా వస్తాడు కాలంలో మనం చివరిలో ఉన్నాం. We are the end time.
హల్లెలూయా. కాలము యొక్క అంతంలో మనం ఉన్నామండి. అంత్యకాలము కాదండి, కాలము యొక్క అంతము. అంత్యకాలము యొక్క అంతంలో ఈరోజు మనం ఉన్నాం. అంత్యకాలం యొక్క ప్రారంభంలో లేవండి, అంత్యకాలం యొక్క ముగింపులో మనం ఉన్నాం. కాబట్టి ఇది ఎంతో ప్రాముఖ్యమైన కాలం, ఇది ఎంతో గొప్ప కాలమై ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. గమనించండి, బైబిల్ మొత్తం ప్రతిష్టం మనం అనుకుంటే, ఈ బైబిల్ లేకపోతే మనం ఎలా పోల్చుకుందాం, ఒక పిరమిడ్ ఉన్నది. ఈ పిరమిడ్ మొత్తం ప్రతిష్ట అనుకుందాం. ఇది పిరమిడ్ పైన ఏముంటుంది? క్యాప్స్టోన్, తలరాయి ఉంటుంది. ఈ బైబిల్ మొత్తం పిరమిడ్ అనుకుంటే ఈ ప్రకటన గ్రంథం తలరాయి. ఇదంతా రెవల్యూషనే. అయితే ప్రకటన గ్రంథము రెవల్యూషన్ ఆఫ్ ది రెవల్యూషన్. ప్రత్యక్షతలకే అది ప్రత్యక్షత అయి ఉండదు. హల్లెలూయా. అంటే ఈ రోజు నీకు బైబిల్ మొత్తం అర్థం కావాలంటే ప్రకటన గ్రంథం లేకుండా పూర్తి కాదు. హాంగల్ పిరమిడ్ కట్టాడు, అయితే పిరమిడ్ పూర్తయిందా? సార్, ఎందుకని? ఆ తలరాయి ఇంకా పెట్టలేదండి. తలరాయి పెట్టకుండా పిరమిడ్ పూర్తి కాదు. తలరాయి పెట్టిన తర్వాత పిరమిడ్ పూర్తవుతుంది. తలరాయి పెట్టబడితేనే అది పరిపూర్ణం అవ్వాలి. అలాగే ఈరోజు మనము పరిపూర్ణమైన మానవ యొక్క స్వరూపంగా చూసినట్లయితే, ఆ పరిపూర్ణమైన మానవ స్వరూపంలో కనబడిపోవచ్చు. పరిపూర్ణమైన మానవ స్వరూపంగా మనం గమనించినట్లయితే అది పిరమిడ్ ఆకారంలో ఉంటుంది. ఈ పిరమిడ్ లాగా చూసినట్లయితే ఆ పైన భాగం ఏదైతే ఉన్నదో, ఆ పైన భాగానికి కింద భాగానికి మధ్యలో గ్యాప్ ఉంటుంది. ఆ తలరాయి దానికి అతకబడిందంటే కాలం పూర్తి అయిపోయినట్టు. ప్రైజ్ ది లార్డ్. అంటే ఇప్పుడు ఆ తలరాయి అతకబడిందా? ఆ తలరాయి అతకబడిందంటే ఇంకా సంగమం లేదు, ఆరాధన లేదు, ప్రార్థన లేదు, న్యూ ఇయర్ లేదు, మొత్తం మిగిసిపోయినట్టు. ఆ తలరాయి నిజమైన వాక్య ప్రత్యక్షత. ఈ కాల ప్రవక్త అంటున్నాడు, ఆ తలరాయి అంటే ఏంటంటే, ఆ తలరాయి యొక్క ప్రత్యక్షత అంటే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత. బైబిల్ అంతా ఏంటి? యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత. అయితే ఇది ఎంతమందికి అర్థమవుతున్నది? చాలా కొద్ది మందికి బైబిల్ అర్థమవుతుందండి. ఏమా? ఇక్కడ గమనించండి, ఇక్కడ మీరు చూసినట్లయితే మీరు దాదాపు ఇక్కడ ఉన్న కూర్చున్న చాలా మంది లెక్క పెట్టి ఉండొచ్చు. ఎన్ని రాళ్ళు ఉన్నాయి? ఎన్ని ఉన్నాయి? 12 రాళ్ళు ఉన్నాయి. ఈ 12 రాళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి? యెహోషువతో దేవుడు ఇజ్రాయెల్లో నుంచి ఒక్కొక్క గోత్ర పెద్ద ఒక్కొక్క రాయిని భుజాన్ని ఎత్తుకొని రమ్మని చెప్పాడు. ఈ రాళ్ళు ఎవరు తెచ్చారు? ఇప్పుడు 12 గోత్రంలో ప్రధానులు లేకపోతే ముఖ్యమైన వ్యక్తులు తీసుకొని వచ్చారు. ఈ రాళ్ళు తెచ్చి ఎక్కడ పెట్టారు? యోర్దాను దాటిన తర్వాత ఈ రాళ్ళు తెచ్చారు. వీళ్ళు యోర్దాను నడిచిపోయారు. యోర్దాను అప్పుడు ఎలాగున్నది? నా వాక్యం చదివా మనం, పొంగి పొరలుతున్నది. మామూలుగా నీళ్ళు ఎక్కువ ఉంటాయి యోర్దానులో. యోర్దాను మాటకు అర్థం ఏంటి? మరణము. వీళ్ళు ఏం దాటిపోయారు? ఇప్పుడు మరణం దాటిపోయారు. మరణం దాటిపోయి ఇప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చాడు. వెనక్కి వచ్చినప్పుడు ఏం తెచ్చాడు? వస్తా ఒక రాయి తెచ్చాడు. ఇప్పుడు ఈ రాళ్ళు ఎవరు తేవాలంటే దేవుడు ముందుగా చెప్పాడు. ఎవడంటే వాళ్ళు ఈ రాళ్ళు తేకూడదు, ఏర్పరచబడిన వాళ్ళు ఈ రాళ్ళు తేవాలా. ఒక్కొక్క గోత్రంలోంచి ఒక్కడే తేవాలి. ఆ ఒక్కడు ప్రముఖుడై ఉండాలి, వాడు మాత్రమే తేవాలి. దాని ఒక అర్థం ఏంటంటే, దేవుడు ఆయన ఒక పరిచయం జరిగించుకోవాలంటే ముందుగానే సెలెక్ట్ చేసుకుంటాడు. ఆ సెలెక్ట్ చేసుకున్న వాడిని దేవుడు పిలుచుకుంటాడండి. ఆ పిలిచిన వాడే అక్కడ పని చేయవలసి ఉంటుంది. ఇప్పుడు కాబట్టి దేవుడు ఏం చేశాడు? యెహోషువతో చెప్పించి ఆ 12 మందిని పిలిపించి ఆ రాళ్ళు తెప్పించి అక్కడ నుంచోబెట్టాడు. ఇంతకీ రాళ్ళు ఎక్కడ పెట్టారు? యోర్దాను నది మధ్యలో, ఇన్ ద మిడిల్ ఆఫ్ ది రివర్. యోర్దాను అంటే ఏంటి? వీళ్ళు ఎక్కడ పెట్టారు ఇప్పుడు రాళ్ళు? మరణానికి మధ్యలో. ఎవరన్నా మరణం అంటే భయపడి పారిపోతారు కదండి. వీళ్ళేంటిది? మరణము దాచి మళ్ళీ రాళ్ళు తెచ్చి లోపలికి వచ్చి మళ్ళీ మధ్యలో పెట్టి వీళ్ళు రాళ్ళు పెట్టి వెళ్ళిపోయారు. తర్వాత ఇప్పుడు ఏం జరిగిందంటే, వీళ్ళు రాళ్ళు పెట్టి వెళ్ళిపోయేంత వరకు కూడా నీళ్ళు అలాగే ఏకాశీర్ల పడ్డాయి. వీళ్ళు రాళ్ళు పెట్టి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నీళ్ళు మొత్తం వచ్చేసింది. ఏమైనా ఇప్పుడు రాళ్ళు ఎక్కడ ఉన్నాయి? ఇప్పుడు అటుపక్క నుంచి ఎవరైనా వెళ్తుంటే వాడు ఏమంటాడంటే, ఇక్కడ రాళ్ళు పెట్టారా? నేను నమ్మను. అయితే రాళ్ళు పెట్టివాడు ఏమంటాడు? ఆ రాళ్ళు పెట్టడం చూసిన వాడేమంటాడు? ఆ రాళ్ళు పెట్టేటప్పుడు అక్కడే ఉన్న వాడేమంటాడు? ఆ రాయి మోసిన వాడేమంటాడు? మరి ఇక్కడ చూసిన వాడేమంటున్నాడు? ఇదే బైబిల్. జగత్తుకి పునాది పట్టడానికన్నా ముందుగా దేవుళ్ళు ఎవడైతే ఉన్నాడో వాడేమంటాడంటే, ఈ సంగతి చెప్పగలిగి నాకు తెలుసు అంటాడు. నేను అక్కడ ఉన్నానంటాడు. అవి నాతో పాటు ఉన్నాయి అంటాడు. నేను దేవుళ్ళు ఉండగా కార్యములు చేశానంటాడు. అయితే లోకస్తులు ఏమంటారంటే, దాంతో నాకు సంబంధం లేదు.
నేను చూడాలి, నేను నమ్మాలి. అయితే ఈరోజు నువ్వు బైబిల్ చదువుతున్నావు, చదివిన వాళ్ళు మొత్తం దీన్ని నమ్మలేరండి. ఎందుకని నమ్మలేరంటే, ఇఫ్ యు ఆర్ ప్రీడెస్టినేటెడ్ దెన్ ఓన్లీ యు ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ ఆల్ ది బైబిల్, దెన్ ఓన్లీ యు ఆర్ ఏబుల్ టు టేక్ దట్ రివల్యూషన్. నువ్వు జగత్తుకి పునాది ఇవ్వడానికన్నా ముందుగా దేవుడు ఆలోచనలో చిత్తంలో ఉన్నప్పుడు మాత్రమే ఈ లేఖనం నీకు అర్థమవుతుంది, ఈ బైబిల్ నీకు అర్థమవుతుంది. ఆ ప్రత్యక్ష నువ్వు పొందుకోగలుగుతావు. ఆ ప్రత్యక్ష నీ ముందే ఉన్నప్పటికీ నువ్వు దాన్ని పొందుకోలేవు. ఈరోజు ఒక మాట చెప్పండి, మీతో పాటు వచ్చినప్పుడు మీరు ఎవరైనా తెచ్చారా? ఈరోజు తేలేదా? మీతో పాటు ఎవరైనా తెచ్చారా? మీతో పాటు ఎవరైనా తీసుకుని వచ్చారా? మీకు తెలియదండి. మీతో పాటు మీ థియోఫనీ కూడా వచ్చాను. ఏమా అయితే అందరూ నమ్మగలరు అది? పాస్టర్ నేను ఒక్కనే వచ్చాను, నాతో పాటు థియోఫనీ ఎలా వచ్చింది అంటారా? ఈ కాల ప్రవక్త అంటున్నాడు, నువ్వు ఎక్కడ ఉన్నావు, నీ థియోఫనీ నీ పక్కనే ఉందంటున్నాడు. ఏమా అంటే ఇప్పుడు నా పక్కన ఏముందంటే థియోఫనీ ఉన్నది. ఇప్పుడు నమ్మచ్చా నమ్మకూడదా? అది నీ మీద ఆధారపడి ఉన్నది, నా మీద ఆధారపడి లేదు. నేను నిన్ను బలవంతంగా నీ పక్కన థియోఫనీ ఉందని నేను చెప్పలేను. అది నీకు అర్థం కాదు. ఎంత చెప్పినా నీ లోపల సందేహం ఉంటుంది. నీ ఎటువంటి సందేహం అంటే, థియోఫనీ ఉంటే ఇప్పుడు కుడి పక్కన ఉన్నాడా ఎడం పక్కన ఉన్నాడా? అర్థమవుతుందా? ఇప్పుడు యేసుక్రీస్తు మీ మధ్యలో ఉన్నాడు. ఎవరి మధ్యలో ఉన్నాడు? ఉన్నాడా? అంటే యేసుక్రీస్తు ఇక్కడ ఒక చోట, ఇక్కడ ఒక చోట, ఇక్కడ ఒక చోట ఉంటారా? ఇప్పుడు చాలా మంది సంఘాలు అంటారు, కేవలం మా సంఘంలో మాత్రం పరిశుద్ధాత్మ ఉన్నది, మా సంఘం మాత్రం పైకెత్తబడుతుంది, ఇక ఎక్కడా ప్రత్యక్ష లేదంటున్నారు. అలా లేడండి దేవుడు. ఇప్పుడు ఏమే ఆయన అన్ని చోట్ల ఉన్నానన్నాడు. ప్రపంచమంతా ఆయన ఉన్నాడు, ప్రతి చోట ఆయన ఉన్నాడు. ఎక్కడ ఆయన అవసరం ఉందో ఆయన అక్కడ ఉంటున్నాడు. ఎక్కడ ఆయన యొక్క ప్రత్యక్ష అవసరం ఏదో నిశ్చయంగా ఆయన అక్కడ ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ఒక ప్రాంతానికో, ఒక కులానికో, ఒక మతానికో, ఒక సంఘానికో పరిమితం అయిపోతారు. అలా ఎవరు పరిమితం అయిపోయారంటే, ఆ యొక్క ప్రత్యక్షతని పొందుకోలేని వాళ్ళు అలాగైపోయారు. ఇంకోలాగా మాట్లాడాలంటే, ఆ రాళ్ళు ఆ నీటి లోపల పెట్టినప్పుడు, యోర్దాను నదిలో పెట్టినప్పుడు చూడని వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమంటారంటే, ఆ రాళ్ళు మా దగ్గర ఉన్నాయంట. ఆ రాళ్ళు ఎవరి దగ్గర ఉన్నాయి? ప్రత్యక్ష ఎవరి దగ్గర ఉన్నది? ప్రత్యక్ష దేవుడి దగ్గర ఉంది. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే, అర్థం కావాల్సింది అర్థం కానిది చాలా మందికి. ఈరోజు దేవుడు ప్రత్యక్ష ఆయన దగ్గర పెట్టుకోవాలి. ఎక్కడ పెట్టాడు తెలుసా మీకు? ప్రాఫిట్ అంటాడు, ప్రభు అయిన యేసు తండ్రి అయిన దేవుడు తనకి కలిగి ఉండే సమస్తాన్ని యేసుక్రీస్తులో కుమ్మరించాడు. యేసుక్రీస్తు రంగం మీద చనిపోతా మేడగదిలో అపోస్తలులను కుమ్మరించాడు, 7 సంఘకాలలో కుమ్మరించాడు. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు కలిగి ఉన్న పరిశుద్ధాత్మ ఎక్కడ ఉన్నది? ఆయన యొక్క సంఘంలో ఉన్నది. ఏమే అయితే గమనించండి, ఫైనల్ చర్చ్ ఈరోజు మనం ఉన్నది చిట్ట చివరి సంఘకాలం. ఈ చిట్ట చివరి సంఘకాలం అంటే దీంట్లోకి ఒక మర్మం ఉన్నది. ఏంటి మర్మం అంటారా? ఈ చిట్ట చివరి సంఘకాలం యొక్క స్వరమే దేవుని యొక్క స్వరం. ఏమే కాబట్టి ఈరోజు నువ్వు ఏమై ఉన్నావు? యు ఆర్ ది వాయిస్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని యొక్క స్వరమై ఉన్నావు. మొదటి సంఘకాలము, రెండో సంఘకాలం, 3, 4, 5, 6కి లేని కృప దేవుడు 7లో పెంచున్నాడు. ఎందుకని పెట్టినారంటే, ఈ కాలంలో సంఘం మొత్తం సంఘకాలన్నీ పరిపూర్ణమవుతాయి. పరిపూర్ణమయ్యే కాలంలో దేవుడు పరిపూర్ణమైన ప్రత్యక్ష ఇచ్చున్నాడు. కాబట్టి ఇప్పుడు ఆయన దగ్గర ప్రత్యక్షలు పెట్టుకోలేదండి, ఆయన సంఘంలో కుమ్మరించాడు, వ్యక్తుల మీద కాదు. కాబట్టి నాకొక్కడికే ప్రత్యక్ష ఉందంటే అబద్ధం. ప్రత్యక్ష ఎక్కడ ఉన్నది? సంఘములో కాదండి, ఆయన సంఘములో ఉన్నారు. ప్రభువు యేసుక్రీస్తులు ఎవరైతే ఉన్నారో ప్రత్యక్షత వారి మీద కుమ్మరించబడింది. ఆయన యొక్క ప్రవక్తను పంపించినప్పుడు ఆ యొక్క వర్తమానం గ్రహించి ఆ లోతు లోపలికి ఎవరైతే లేరో దేవుడు ఆ యొక్క ప్రత్యక్షత వారి మీద కుమ్మరించున్నాడు. కాబట్టి ప్రత్యక్షత అనేది ఏ ఒక్కరిదో కాదు. అయితే ప్రత్యక్షత అంటే ఏంటంటే, నీకు ఎదుటోడు ఎంత చెప్పినా అర్థం కాదు, ఎంత చదివినా అర్థం కాదు. ఎలాగొస్తుంది మరి ఇది? చాలాసార్లు పుస్తకాలు తర్జుమా చేసినప్పుడు సేవక సహోదరులు ఫోన్ చేస్తూ ఉంటారు, బ్రదర్ అంత ప్రసంగాలు చేస్తున్నారు, మాకు చదివితే మాకు ఇదంతా అర్థం కావట్లేదని అంటారు. మంచిదే. కొంతమంది వర్తమానంలో కూడా ఉన్నారు, బిలీవర్స్లో కూడా, బ్రదర్ మేము పుస్తకం చదువుతుంటే మాకు నిద్ర వస్తుందండి అంటారు కొంతమంది. అది సమస్య అని చెప్పమంటారా? నీ కళ్ళు ఈ బైబిల్ని చూడగలవు, నీ కళ్ళు వర్తమాన పుస్తకం చూడగలవు, నీ మనసు బైబిల్ని కానీ వర్తమాన పుస్తకాన్ని చదవగలవు. అయితే ప్రత్యక్షత లేకుండా నువ్వు చేయటం వల్ల నీకు ఎలాంటి ప్రయోజనం లేదు. మళ్ళీ భాస్కర్ ప్రత్యక్షత అసలు ఎక్కడ ఉంటుంది? నువ్వు చదివిన దాంట్లో ప్రత్యక్షత ఉండదు. ఏమని చెప్పంటారు ప్రత్యక్షత అంటే? ఎవరైతే పిలువబడ్డారో వారికి ఒక వాక్యం చెప్తా ఉన్నప్పుడు గమనించండి,
మీరు చెప్పే వాక్యం ఒకటైతే వాడు ఇంకొక స్థాయిలోకి వెళ్ళారు అందుకుంటారు. ఎలా చెప్పంటారా? కూలిపోయిన ఎరుకో గోడ దగ్గర గుడ్డోడు కూర్చొని ఉన్నాడు. ఎంతమంది జ్ఞాపకం ఉన్నది? ఎవరన్నా గుడ్డోడు? భర్తమయ్యనా? ఆ కూలిపోయిన ఎరుకో గోడ దగ్గర కూర్చున్న ఆ భర్తమయ్య దగ్గరికి యేసుక్రీస్తు వస్తున్నాడు. యేసుక్రీస్తు ఆ రోడ్ల నుంచి ప్రారంభించగానే ఈ గుడ్డోడు ఆ హడావిడి, ఆ పాటలు, ఆ సంతోషం మొత్తం మీద ఒక మాట అడిగాడు. ఎవరు వస్తున్నది? ఎవరు వస్తున్నాడు? ప్రభువైన యేసుక్రీస్తు వస్తున్నాడు. ఇంకొకరు అడిగాడు, ఎవరు వస్తున్నారు? నజరేతు వాడు వస్తున్నాడు. ఇంకొకరిని అడిగాడు, ఎవరు వస్తారంటే మెస్సయ్య అంటే వస్తున్నాడు. అయితే ఈ గుడ్డోడు ఏమన్నాడు? ఎవరు పిలిచాడు యేసుక్రీస్తుని? ఇదేంటిది? వాళ్ళు ఏం చెప్పారు, నేను పిలిచాడు. గమనించారా? కళ్ళుండి గుడ్డోళ్ళు అయిన వాళ్ళు ఉన్నారు, కళ్ళు లేక ప్రత్యక్షత పొందుకున్నాడు. ఈరోజు వర్తమానం అదే. కళ్ళు ఉండి కూడా దాన్ని మనం పొందుకోలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. గుడ్డల్లో ఒక ఆయన ఉన్నాడు, ఇప్పుడు లేడండి. చాలా గొప్ప సేవకుడు. అసలు ఆయన గురించి మాట్లాడే అర్హత కూడా నాకు లేదనుకుంటున్నా. ఈ వర్తమాన పుస్తకాలని ఆయన ఒక మీటింగ్లో పంచినప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, ఆ పుస్తకాలు ఎవరు చదవద్దు, ఇసురుకొని, ఎండాకాలం ఇది ఇసురుకొని మనం బయటపడేది అన్నాడు. మరి ఎవరు గుడ్డోళ్ళు ఇప్పుడు? ఈ కాలానికి దేవుడు పంపించిన ప్రత్యక్షతని నువ్వు విసురుకొని పక్కన పడేయమన్నామంటే నువ్వెవడివి? కాదా? 762 చర్చలు కట్టాడు ఆయన. నేను అంటాను చివరికి ఏంటి ప్రయోజనం? యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందలేకపోయాడు, ఇంకేంటి ప్రయోజనం? ఈ కాలం వర్తమానం గ్రహించలేకపోయాడు, ఇంకేంటి ప్రయోజనం? సమస్య ఏంటంటే ప్రత్యక్ష అనేది ఎక్కడ ఉంటుందంటే లైన్కి మధ్యలో ఉంటుంది. ఈరోజు లైన్లు చదువుతున్నారు, బట్టీలు పడుతున్నారు, దాని మధ్యలో ఉన్న ప్రత్యక్ష దగ్గర ఓడిపోతున్నారు. అది దేవుడి ఇవ్వాలని, అది దేవుడి కూడా దాన్ని పొందుకోలేవు, దాని దగ్గర కూడా రాలేవు. ప్రజలు ఆ రాళ్ళు అక్కడ ఉన్నాయి. ఆ రాళ్ళు ఎక్కడ ఉన్నాయి అంటే అవి నీటి కింద ఉన్నాయి. పైన నీరు ఉన్నది, నీటి లోపల రాళ్ళు ఉన్నాయి. ఇప్పుడు అది చూసిన వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఇక్కడ ఏమీ లేవు కదా అన్నట్టుగా ఉంటుంది. ఎవడన్నా నీళ్ళ లోపల దిగి నిజంగా ఇవి ఉన్నాయా లేవా అని కానీ లోపలికి వెళ్ళి కానీ చూస్తే వాడికి ఆ రాళ్ళు కనిపిస్తుంది. అయితే ఫస్ట్ నువ్వేం చేయాలంటే అక్కడ ఉన్నాయని నమ్మాలి, ఆ తర్వాత నువ్వు చూడగలుగుతావు. ప్రత్యక్ష అంటే అది జరగబోయే దాన్ని, అది ఖచ్చితంగా జరుగుద్దని నువ్వు నమ్మటం, దాని కొరకు కనిపెట్టడమే ప్రత్యక్ష అయినది. కాబట్టి ఈ రోజు నిజంగా ప్రత్యక్ష మనం కలిగి ఉన్నామా? ఈరోజు ప్రపంచం మొత్తం మనం కొన్ని మాటలు చెప్తే నమ్మరండి. ఈరోజు అసలు పరిశుద్ధాత్ముడు ఉన్నాడంటేనే కొంతమంది నవ్వేవాళ్ళు ఉన్నారు. నా జీవితంలో నాకు వ్యక్తిగతంగా అనుభవం అయినది. పరిశుద్ధాత్ముడు అంటే కొంతమంది ఎగతాళి. అయితే అది వాదించిన వాళ్ళకి ఏం చెప్పలేను. దేవుడు వాళ్ళకి తెలియజేయనప్పుడు, దేవుడు వాళ్ళ కళ్ళు మూసేసినప్పుడు నేనేమని చేయగలనా? నో సార్, నేనే కాదు, ఇక్కడ మీరు ఎవరు కూడా ఏం చేయలేరు. అయితే గమనించండి, ఒకవేళ వాళ్ళ కళ్ళు తెచ్చే అవకాశం దేవుడిని ఎక్కిస్తే నువ్వు వదులుకోవు. నికాల ప్రవక్త ఒక మాట అంటాడు, అయ్యా నా మీటింగ్కి గొప్ప గొప్ప వాళ్ళు రారు, గొప్ప గొప్ప జనాభా రాదు, వందల్లో వేలలో వస్తారు. బిల్లిగ్రామ్ వరల్డ్ రాబర్ట్ సంఘాలకి ఆయన కుడికిలు పెడితే లక్షల్లో వస్తారు ప్రజలు. అయితే వాళ్ళు నాకైనా ముందు పోవాలి. వాళ్ళు ఏం చేయాలంటే ప్రజల్ని గుడ్డోళ్ళు చేయాలి, ఆ తర్వాత వెనక వెళ్ళి వాళ్ళకి కళ్ళు ఇవ్వాలి. ఎవరు పరిచయం ఎవరిది? కాబట్టి ముందెళ్ళినాడు ఏం చేయాలి? ప్రజలు గుడ్డోడుగా చేయాలి, ప్రజలు మత్తులో పడేయాలి. ఆ తర్వాత నిజమైన వర్తమానం అక్కడికి వెళ్ళి ఏం చేయాలి? దాన్ని బద్దలు కొట్టాలి, ఆ గుడిదనం తీసేయాలి. అది నీ వల్ల సాధ్యం కాదండి, ప్రభువు ఇచ్చిన పరిచయం వల్ల సాధ్యమవుతుంది, ఆయన ఇచ్చిన ప్రత్యక్ష వల్ల సాధ్యమవుతుంది, ఆయన ఇచ్చిన పిలుపుని పెట్టడం సాధ్యమవుతుంది. ఆయన ఇచ్చిన పరిచయంలో ఆయన రంగం మీదకి వచ్చి ఆయన కార్యం జరిగించుకుంటాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే గమనించండి, అది లోపల ఉన్నప్పుడు ఎవరికి తెలియదు, ఆ ప్రత్యక్ష దాచిపెట్టబడినప్పుడు ఎవరికి తెలియదు. అలాగే ఈరోజు మన వర్తమానంలోనే కొంతమంది గ్రూపులు అయిపోయారు. ఒక వ్యక్తి అంటాడు, పాస్టర్ గారు 7 మందిని తెరవబడిందా అంట. ఒక వ్యక్తి అంటాడు, దీని కింద రాళ్ళు ఉన్నాయా అంట. మీరేమంటారు? 7 మంది తెరబడిందంటే మీరేమంటారు? మీకెట్లా అర్థమైనది? ఇంకో సంగతి తెలుసా, ఇక్కడ రాళ్ళు ఉన్నాయని నువ్వు చూసిన తర్వాత ఎవడన్నా లేవని చెప్తే నువ్వేమంటావు? వాడికి పై నీళ్ళే కనిపిస్తున్నాయి, నీకు పై నీళ్ళే కనిపిస్తాయి, అయితే నువ్వు రాళ్ళు ఉన్నాయి అంటున్నావు. వాళ్ళేమంటారు? రాళ్ళు ఏమంటున్నారు? ఇప్పుడు నువ్వేమంటావు అంటే 7 మంది తెరవబడింది అంటున్నావు, వాళ్ళు ఏమంటున్నారు?
అంటే దేవుడు కొంతమందిని పుట్టుకతోనే గుడ్డివాడిగా చేశాడు. ఇస్ రైట్? ఇప్పుడు ఆ గుడ్డితనం మనం తీసేయలేమండి, అది దేవుడు తీయాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ఒక రోడ్లోంచి వస్తామంటే, వీధిలోంచి వస్తామంటే అక్కడ పుట్టుగుడ్డివాడు ఉన్నాడు. అనేక మంది అక్కడికి వచ్చారు, ఎవరు ఆ కళ్ళు ఇవ్వలేకపోయారు. ఎవరు కళ్ళు ఇచ్చారు లాస్ట్కి? యేసుక్రీస్తు రావాలి, ఆ కళ్ళు ఇవ్వాలి. తోమా యేసుక్రీస్తు నమ్మనప్పుడు ఎవరు నమ్మేటట్టుగా చేశారు తోమాని? అపోస్తలులు చెప్తే నమ్మాడా? నమ్మలేదా? అలాగే ఈ రోజు కూడా నిజమైన వర్తమానం చెప్పేటప్పుడు అనేక మంది నమ్మకపోవచ్చు. అయితే నిజంగా నువ్వు నమ్మలేదని వాడు వదిలిపెట్టేయచ్చు. అయినప్పటికీ ప్రభువైన యేసుక్రీస్తు గారిని కృపించి వారు దాన్ని అర్థం చేసుకుని ప్రత్యక్షిస్తే ఖచ్చితంగా అది వాళ్ళకి అర్థమవుతుంది. అప్పుడు దాన్ని నువ్వేం చేయాలంటే యూ హ్యావ్ టు వెయిట్. ఏంటి దాని అర్థము? నీ కన్నులతో నువ్వు ప్రత్యక్షతని కనుగొనలేవు. నువ్వు చూసే దాన్ని బట్టి నువ్వు ప్రత్యక్షత పొందుకోలేవు. ఆ రోజు తోమా ఏమంటున్నాడు? నా కళ్ళతో నేను చూడాలి, ఆయన గాయపు గుట్టలో వేలు పెట్టాలి, అప్పుడుగా నేను నమ్మనంటున్నాను. నువ్వు అలా నమ్మి అది ప్రత్యక్షత కాదు. అందుకని యేసుక్రీస్తు అన్న మాట ఏంటి? వినమలేదు. చూసి నమ్మిన వారికన్నా అంటే ఒక రకంగా మనము 7వ సంఖ్యలో పుట్టిన మనము యేసుక్రీస్తు యొక్క పరిచయం చూడాలి భూమి మీద. అయితే ఇప్పుడు మనం యేసుక్రీస్తు పరిచయం ఎక్కడ చూసామో తెలుసా? మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, మన సంఘాల్లో. ఈ సంవత్సరం అంతా మనం ఎవరైనా కాపాడింది? ఎన్నిసార్లు టెన్షన్ పడ్డాం? ప్రజలో మంచిగా శ్రీనివాస్ బ్రదర్ ఉన్నారు, ఆయన డిపార్ట్మెంట్లో చేస్తారు. ఆయన ఒకసారి చాలాసార్లు ఫోన్ చేస్తూ ఉంటారు, వాళ్ళకి టెస్టులు చేస్తూ ఉంటారు, కరోనా టెస్టులు. లాస్ట్ టైము టెస్ట్ చేసినప్పుడు ఆ రిపోర్ట్ చూపించారు నాకు, మొత్తం అన్నీ వరుసగా 15 సార్లు ఆయన టెస్ట్ చేశారు. 15 సార్లు నెగిటివ్ వచ్చింది. ఎలా జరిగిందంటారు? ఎట్లాగండి? ఆయన డైలీ డ్యూటీకి వెళ్తానే ఉన్నారు. ఏ రోజు ఆపింది లేదు నాకు తెలిసేంత వరకు. ఎవరు కాపాడింది? కనపడారా? రిజల్ట్లో కనిపిస్తాడు, రిపోర్ట్లో కనిపిస్తున్నాడు. ప్రజలో దాని అర్థం ఏమంటున్నానంటే, నీకు ఇక్కడ సాక్ష్యం ఉంది కాబట్టి నీకు తెలుస్తున్నది. అయితే అవి లేక ముందుగానే నీకు ఆ సంగతి తెలుసు. నేను అంటున్నది అది ప్రత్యక్షత. అంటే ఇది ప్రభు చేస్తాడు అన్న నమ్మకం నీ లోపల ఉండాలి. అది జరిగిన తర్వాత ఇదిగో నాకు రిపోర్ట్ వచ్చింది, నాకు నమ్మకం, గ్యారెంటీ, దేవుడు నాతో పాటు ఉన్నాడు. ఇది సాక్ష్యం. నువ్వు నమ్మేది ప్రత్యక్షత, నీ విశ్వాసం దాన్ని దగ్గర తీసుకునొచ్చు. ఈరోజు మనకు కావాల్సింది అదే. ఆ ఫెయిత్ ఎలా ఉండాలంటే, అది నీ కళ్ళకి కనపడకపోయినప్పటికీ అది ఉన్నదని నువ్వు నమ్మవలసి. అది నమ్మినప్పుడు అది దగ్గరికి ఎత్తుకుంటూ వస్తుంది, నిన్ను దాటి అది ఎక్కడికి పోలేదు. ప్రజలో కాబట్టి గమనించండి, నువ్వు చదివినప్పుడు ఇది నువ్వు బచ్చి పట్టగలవు, చదివినప్పుడు ఇది నీ జ్ఞానం సంపాదించుకోగలవు. అయితే అపోస్తలుడు పౌలు అంటాడు, అక్షరము సంపూర్ణ జీవింపు చేసేది ఏంటంటే ఆత్మ అనేది ఎక్కడ ఉంటుంది? దేవుడి దగ్గర ఉంటుంది. అయితే వాస్తవమైన సంగతి ఏంటంటే, దేవుడు తన ఆత్మను సంఘంలో కుమ్మరించాడు. ఇప్పుడు మన ఆత్మ ఎక్కడ ఉన్నది? సంఘంలో ఉన్నది. ఇప్పుడు సంఘం అంటే ఎవరు? 7వ సంఘకాలం. 7వ సంఘకాలం అంటే ఎవరిది? అది యేసుక్రీస్తు యొక్క వధువుది. అంటే ఇప్పుడు దేవుడు యొక్క ఆత్మ ఎక్కడ ఉన్నది? ఆయన యొక్క వధువులో ఉన్నది. ఇప్పుడు యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నాడు? ఆయన యొక్క సంఘంలో ఉన్నాడు. ఆయన ఆత్మ సంఘంలో కుమ్మరించాడు. ఇప్పుడు సంఘం ఏమి కలిగి ఉందంటే, దేవుడు యొక్క ఆత్మని, ఆయన యొక్క స్థలముని కలిగి ఉన్నది. ఇప్పుడు మనం వచ్చి చదువుదామా? 22:17. ఎవరైనా రమ్మని చెప్పేది? ఆత్మ ఎక్కడ ఉంది? ఆత్మ అంటే ఎవరు? పెళ్లి కుమారుడు. ఇప్పుడు రమ్మని చెప్తుంది ఎవరు? ఆత్మ, పెళ్లి కుమార్తె. వాళ్ళిద్దరు కలిసిన తర్వాత ఇంకెవరండి? ఇప్పుడు ప్రత్యక్షత దేవుడు ఏం చేస్తారంటే, ఆయన దగ్గర పెట్టుకోలేదండి, ఆయన భార్యకి దాన్ని గిఫ్ట్గా ఇచ్చాడు. పరిశుద్ధాత్మను దేవుడు గిఫ్ట్ ఇచ్చాడు, తెలుసా మీకు? నమ్ముతారా? ఒకసారి చూడండి, అపోస్తలుల కార్యములు 2:38. అపోస్తలుల కార్యం 2:38. మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ఈ వాగ్దానం. ఒక నిమిషం. పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను
వరము పొందును. వరం అంటే ఇంగ్లీష్ ఏంటంటే ఇప్పుడు దేవుడు ఏమిచ్చాడు? గిఫ్ట్ ఇచ్చారు. మీరెవరు? ఒక్క నిమిషం. పరిశుద్ధాత్మ. మనం ఎవరు తెలుసా? గర్భఫలం అనగా దేవుడిచ్చు బహుమానం. దేవుడిచ్చు బహుమానం. బహుమానం ఇంగ్లీష్ ఏమంటారు? గిఫ్ట్. అంటే ఇప్పుడు మనం ఎవరు? దేవుడిచ్చిన బహుమానం. ఇక్కడ ఏంటిది? మనమెవరు? ఆయన ఒక బహుమానం. ఇదేంటిది? బహుమానానికి మళ్ళా ఇంకొక వరం ఇచ్చాడు ఆయన. జాగ్రత్తగా ఏంటి, గిఫ్ట్కి మళ్ళా గిఫ్ట్ ఇచ్చాడు. Yes. రైట్? ఎలాంటి ప్రత్యక్షత తెలుసా ఇది? మనమే ఆయన యొక్క బహుమానం, మళ్ళీ ఈ బహుమానానికి ఆయన ఇంకొక బహుమానం ఇచ్చాడు. దాని పేరు పరిశుద్ధాత్మ. Amen. అంటే ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు మనల్ని ఉచితంగా భూమి మీద పంపించలేదండి. ఇక్కడ ఇంకా మనం కూడా చూడండి, మత్తయి సువార్త 28:19. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో వారికి బాప్తిజం ఇచ్చుచు. ఇది చాలా మంది చదివారు, చాలా మంది ఇలాగే బాప్తిజాలు తీసుకున్నారు. అయితే ఈ సంఘ కాలానికి వచ్చేసరికి బాప్తిజం ఇలాగైంది. ఆయన చెప్పింది అదే, వీళ్ళు ఇచ్చింది అదే. అయితే మరి ఎందుకని మధ్య ఇలాగైపోయింది? ఇది బట్టిన వాళ్ళు ఇలాగే చేస్తున్నారు, ఇది అర్థం చేసుకున్న వాళ్ళు ఇలా చేస్తున్నారు. ఏంటంటారు తేడా? ప్రత్యక్షత. Amen. దేవుడు ఎవరికైతే ఇచ్చారో ఇది వాళ్ళకి అర్థమవుతుంది, ఇక వేరే వాళ్ళకి అర్థం కాదు. ప్రజలో దేవుడు నామానికి భయం కలిగి ఉన్నారు. Amen. ఒకరికి ఈ విషయం చెప్తే అంటాడు, పేతులకు తెలియక ఇచ్చారని అంటున్నాడు ఆయన. విజయడూరులోనే కొడుకు చాలా చక్కగా ఏర్పాటు చేశారు. వాళ్ళ కొడుకేమో యేసుక్రీస్తు నామములో బాప్తిజం ఒప్పుకుంటున్నాడు, తండ్రి ఏమో పాస్టర్ గారు, తండ్రి ఒప్పుకోవట్లా. 2 గంటలు ప్రసంగం చేసిన తర్వాత ఆయన ఏమన్నాడు? ఇదంతా మనిషి జ్ఞానం అన్నాడు. యేసుక్రీస్తు నామంలో బాప్తిజం పొందడం మనిషి జ్ఞానం అంటాడు. ఆయన ఏమన్నాడు? ఇప్పుడు మాట్లాడే ఉపయోగం ఉంటుందా? అదే విషయం. ఇప్పుడు వాళ్ళ కళ్ళు ఎవరు తెలవాలంటున్నా? నేను వాదించే ఉపయోగం ఉండదా? అందుకంటే అనేక సార్లు మనం వాదించాల్సిన పని లేదంట. చాలాసార్లు మనం వాదించాల్సిన అవసరం లేదు. ఆ బయలుపాటు దేవుడే మనకి ఇవ్వాలి. Amen. దేవుడు ఇవ్వకుండా ఆ బయలుపాటు మన దగ్గరికి రాదు. ప్రజలు ఆ ప్రత్యక్షత నీ దగ్గరికి రావాలంటే గమనించండి, దేవుడు దాన్ని ఏం చేశాడు? ఆ ప్రత్యక్షత అందరి దగ్గరికి పంపించాల, దాన్ని మధ్యలో దాచిపెట్టాడు. ఈరోజు మనం 7వ సంఘ కాలంలో ప్రకటన గ్రంథం 10:7 ఒక మాట ఉన్నది. ఎంతమంది జ్ఞాపకం ఉండదు ఆ మాట? చదవండి ఒకసారి, చెప్పండి. నోటికొచ్చి మనకి అది కంఠస్థ వచ్చే మాట. 7వ దూత 3వ దూత చదువుగా అడిగితే చాలా స్పష్టంగా చెప్పాలండి మనం. 7వ దూత పలుకు దినములలో అతడు బూరవదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము అంటే అర్థం ఏంటి? దేవుడు మర్మాలు రాశాడని దాన్ని దాచిపెట్టాడు. మర్మం అంటే దాచిపెట్టబడిందని, అవునా? ఇప్పుడు 7వ సంఘ కాలంలో 7వ దూత ఆయన బూరవదబోచుండగా ఆ మర్మాలు ముగించబడతానే ఉన్నది. ఏమే అంటే దేవుడు మర్మాలు రాశాడా? దాచాడా? అయితే ఈ రోజు నిజమైన వధువు ఎక్కడ ఉందంటే రాయబడిన గ్రంథంలో ఆమె దాయబడి ఉన్నది. అది మనం నమ్ముతున్నాం. ఇప్పుడు ఆమె ఎక్కడ ఉందంటే షీఈ్ లైక్ ఎ హిడెన్ వర్డ్. ఆమె వాక్యంలోనే దాచిపెట్టబడిన వాక్యమే ఉన్నది. ఆ దాచిపెట్టబడిన వాక్యం ఏమంటామంటే మర్మం అంటాం. యేసుక్రీస్తు కూడా మర్మయుక్తంగానే ఉన్నాడు. మరి యేసుక్రీస్తునే మర్మయుక్తంగా ఉంటే మరి ఆయన వధువు ఎలా ఉంటుంది? ఆయనలో ప్రత్యక్షత. ఆమె షీ ఈజ్ ఇన్ హిమ్. ప్రవక్త అంటున్నాడు ఆమె ఆయనలో ఉన్నది. ఆయన ఎక్కడ ఉన్నాడు? ఆయన ప్రత్యక్షలో ఉన్నాడు. ఇప్పుడు ఆయన ప్రత్యక్షలో ఉంటే మరి వధువు ఎక్కడ ఉన్నది? ఆయనలో మర్మయుక్తంగా ఉన్నది. మధ్యలో కాబట్టి గమనించండి, ఇక్కడ ఒక మాట మీకు చూపిస్తా. కనిపిస్తుందా ఇది? ఎంతమంది జ్ఞాపకం ఉన్నది? ఇది కొంతమంది తెలిసింది. చర్చిలో క్యాప్స్టోన్, హానోకు కట్టిన పిరమిడ్ పైన పెట్టాల్సిన రాయి ఇది. దీని తలరాయి అంటాం. ఈ తలరాయి దాని మీద లేదు. ఇది ప్రస్తుతానికి ఒక మ్యూజియంలో ఉన్నది. ఈ మ్యూజియంలో ఉన్న ఈ తలరాయి కింద పిరమిడ్ ఉంటుంది.
పిరమిడ్ పైన ఇది ఉండాలి. ఇంకా మనం చెప్పుకున్నాం మొత్తం బైబిల్ చూపిస్తాను, ఇక్కడ దాకా వచ్చాం కాబట్టి. కనిపిస్తుందా ఇప్పుడు? ఇది పిరమిడ్. ఈ పిరమిడ్ పైన మీరు చూసి చూడండి, ఇలా షార్ప్గా ఉండదు. ఆ రాయి పెట్ల పైన, ఆ రాయి కింద ఉండదు. ఆ రాయి ఇప్పుడు మీకు చూపించాను. దాని పేరు క్యాప్స్టోన్, తలరాయి, అంటే పైన ఉండే రాయి. ఇప్పుడు మనము బైబిల్ మొత్తం ఈ పిరమిడ్ లాగా తీసుకున్నట్లయితే ఆ పైన ఆ తలరాయి ఏమై ఉన్నదంటే ప్రకటన గ్రంథమైన మధ్యలో. అంటే ఇప్పుడు నువ్వు అక్కడ దాకా వెళ్ళాలని ఇవన్నీ నీకు తెలియాలి. అది సమస్య. ఎప్పుడన్నా మీరు దీని గురించి గతంలో మీరు చెప్పినట్టు నాకు జ్ఞాపకం ఉండదు పిరమిడ్ గురించి. ఒక సందర్భం వచ్చింది కాబట్టి మళ్ళీ నేను చూపించనండి. ఎలా ఉన్నాయి రాళ్ళు? చిన్నగా ఉన్నాయా పెద్దగా ఉన్నాయా? ఈ ఒక్కొక్క రాయి హైటు 8 అడుగులు, 4000 కేజీలు బరువు ఒక్కొక్క రాయి. దీంట్లో సన్నటి రాళ్ళు ఉన్నాయి, వీటి మధ్యలో ఎక్కడెక్కడ సన్న రాళ్ళు ఉంటాయి. ఎంత రాళ్ళు అంటే కరెక్ట్గా బైబిల్లో 1, 2, 3, 4, 5 పేజీలు తీసుకుంటే ఎంత అయితే ఉన్నాయో కరెక్ట్గా ఇంతలా ఉంటుంది రాయి. ఇప్పుడున్న టెక్నాలజీలో కూడా ఇంత సన్నగా రాయి ఎవరు చెక్కలేదు. అది ఎప్పుడు కట్టారు? కట్టింది ఎవరు? హానోకు. హానోకు ఎప్పుడు కట్టాడు? జలప్రళయం ముందు. జలప్రళయం అయిపోయి కూడా ఇప్పుడు కూడా అలాగే ఉంది. యెహోషువ తీసుకొచ్చిన 12 రాళ్ళు లోపల పెట్టాడు కదా, అవి ఇంకా ఇప్పటికి అలాగే ఉండదు. ఇది ఇంకా ఇప్పటికి అలాగే ఉండదు. మీకు దీని సంగతి తెలుసు తెలీదు, ఇంకో మనం కూడా చెప్పండి, సందర్భం వచ్చింది కాబట్టి. దేవుడు మొత్తం 3 బైబిల్ రాయించాడు, తెలుసా? నమ్ముతారా? దేవుడు రాయించిన మొత్తం 3 బైబిల్. మన దగ్గర ఉన్నది 3వ బైబిల్, ఇది 2వ బైబిల్. ఫస్ట్ ఎక్కడ? ఆకాశంలో పెంచాడు, నక్షత్రంలో పెంచున్నాడు. అది మొదటి బైబిల్, ప్రకృతిలో దేవుడు పెట్టిన బైబిల్ మొదటిది. రెండోది ఈ పిరమిడ్. ఈ పిరమిడ్ల బైబిల్ ఏంటంటారా? ఈ పిరమిడ్ లోపల మొత్తం మన జీవితం మొత్తం ఈ లోపల ఇట్స్ ఎ మాన్యుమెంట్. నేను ఇంకో రకంగా గమనించినట్లయితే దేవుడు ఒక రాత్రి కట్టడంలో మొత్తం బైబిల్ అంతా పెట్టేశాడు. ఈ పిరమిడ్ ఆకారం అండి. ఈ పిరమిడ్ ఆకారము లోపల ఇలా ఉంటుంది. పిరమిడ్ లోపల నేను చెప్తున్నా, బయటది కాదు. బయటికి అంతా మీకు ఎలా కనిపిస్తుంది అంటే కేవలం రాళ్ళు లాగా మనం చూస్తాం కదా, రాళ్ళు కనిపిస్తాయి. అయితే లోపల ఏముండదంటే ఇది హానోక్ పిరమిడ్లో మాత్రం అన్నింటిలో ఉండదు. ఈ హానోక్ పిరమిడ్ లోపల ఇక్కడ రాణిగారి గది ఉంటుంది, ఇక్కడ రాజుగారి గది ఉంటుంది. పిరమిడ్ అంటే ఏంటో తెలిసింది మీకు? చనిపోయిన శవాలన్నీ పాతి పెట్టే గది, అవునా? మరి చనిపోయి పాతి పెట్టబడిన శవాల్లో ఉన్న గదిలో రాజుగారి గది, రాణిగారి గది. అంటే ఇది మరణించిన శవాల కొరకు కట్టింది కాదు. దీంట్లో ఇంకొక మర్మం ఉన్నది. మనకి కావాల్సిన ప్రత్యేకమైన దేవుడు ఒకటి పెట్టున్నాడు ఇక్కడ. ప్రజలో రాజుగారి గది ఉంటుంది. ఏంటి సార్ ఇదంటారా? చాలా కొద్ది మంది మీలో ఇక్కడ ఒక పేరు ఉన్నారు, జూనియర్ జాక్సన్ పేరు ఉన్నారు. ఎవరన్నా ఉన్నారు ఆయన పేరు? జూనియర్ జాక్సన్. జూనియర్ జాక్సన్ ఆయనకు ఒక కళ వచ్చింది. ఎంతమంది ఉన్నారు? ఒక తెల్లరాయి అక్కడ ఉన్నట్టు, దాని చుట్టూ చాలా మంది ఉన్నట్టు, ఇది ఆయన తవ్వుతా ఉన్నట్టు ఆయనకు ఒక కళ వచ్చింది. ఆయనకి కళ ఏంటి అర్థం కాదు, కళ వచ్చిన ఆయన ఈయన వచ్చి ఏం చెప్పాడంటే, ప్రాఫిట్ చెప్పాడు, అయ్యా నాకు ఈ కళ వచ్చింది అన్నాడు. ఒకసారి ప్రవక్త ప్రసంగం చేస్తా, జూనియర్ జాక్సన్ నీకు అభ్యంతరం లేకపోతే ఈ కళ నేను తీసుకుని మాట్లాడచ్చా, నాకు దాని గురించి చెప్పాలన్నది, నాకు ఆ బయలుపడుతుందో చెప్పమంటామన్నాడు. సంతోషంగా చెప్పన్నాడు ప్రజలో. అయితే ఇప్పుడు ఏం చేస్తాడంటే ఆ కళ గురించి ఏం చెప్తున్నాడు. ఏంటంటే ఆ కళ తెల్లరాయి అంటే ప్రత్యక్షత. ఇప్పుడు ఆ కళ గురించి ఇప్పుడు మనం ఎందుకు మాట్లాడుతున్నామంటే, ఇక్కడ పిరమిడ్ ఉన్నప్పుడు ఆ పిరమిడ్ పైన క్యాప్షన్ తీసేసి లోపల నుంచి కానీ చూస్తే మీకు ఈ రాయి కనిపిస్తుంది. పిరమిడ్ అంటేనే ప్రత్యక్షత, రాయి అంటేనే ప్రత్యక్షత. రాతి లోపల
దీని అర్థం ఏంటి? ఇట్స్ ఎ డీప్ రెవల్యూషన్. Amen. లోతైన ప్రత్యక్షత. ప్రత్యక్షత వేరండి, లోతైన ప్రత్యక్షత వేరు. ఏమే మనం నీళ్లు బావిలో తోడుతున్నాం, వస్తున్నాయి. అయితే కొద్ది కాలానికి ఆ నీళ్ళు అయిపోతాయి బావిలో. ఇప్పుడు ఏం చేయాలి? ఇంకా మళ్ళా లోపల తీయాలి. అలా లోపలికి తీస్తే నీళ్ళు వస్తే వచ్చినట్టు, లేకపోతే ఇంకా నీళ్ళు లేవంట. అయితే బైబిల్లో నువ్వు ఎంత ప్రత్యక్షతగా నువ్వు లోపలికి వెళ్తున్నావో అంత నువ్వు దాన్ని పొందుకుంటావు. ఎంత నువ్వు విశ్వసించి లోపలికి వెళ్తావు నువ్వు దాన్ని పొందుకుంటావు. గమనించండి, బయటంతా రాయి, దాని లోపల మళ్ళా ఒక రాయి. యేసుక్రీస్తు సంఘాన్ని ఎక్కడికి వచ్చాడు? ఎక్కడ? రాతి మీద, లేకపోతే బండ మీద. ఆ బైబిల్లో బండ, రాతి అన్న పదం వచ్చే అర్థం ఏంటో తెలుసా? ప్రత్యక్షత. అంటే ఈ రోజు మనం ఏం కలిగి ఉన్నామంటే అదే ప్రత్యక్షత. చూడండి, అపోస్తలుడైన పౌలు ప్రత్యక్ష మనం కలిగి లేము, పేతురు ప్రత్యక్ష మనం కలిగి లేము, ఏ సంఘ కాపరి ప్రత్యక్ష మనం కలిగి లేము. కాబట్టి గమనించండి, ఎవరి ప్రత్యక్ష మనం కలిగి ఉన్నామంటే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్ష మనం కలిగి ఉన్నాం. వ్యక్తుల ప్రత్యక్షత మనం కలిగి లేమండి. వ్యక్తుల ప్రత్యక్షత మనది కానే కాదు. హల్లెలూయా. చాలా మంది అనుకుంటా ఉంటారు, నాకు చాలా పెద్ద సంఘం ఉంది కాబట్టి నాకు ఎక్కువ ప్రత్యక్షత ఉంది. మీ చిన్న సంఘం కాబట్టి మీకు కొద్ది ప్రత్యక్షత ఉన్నది. నీకున్న ప్రత్యక్షత నీ వెనకాల విశ్వాసాన్ని బట్టి కాదు, నీ యొక్క సాక్ష్యమును బట్టి, నీ యొక్క జీవితం బట్టి, నువ్వు చేసే పరిచయాన్ని బట్టి, నువ్వు ఉండే యథార్థతను బట్టి. హల్లెలూయా. వాక్య ప్రకారంగా నీ జీవితం ఉండాలి. అదే ప్రత్యక్షత. నా దర్శనంతో నీ దగ్గరికి వచ్చిన వాక్య ప్రకారంగా నేను సరిచేయబడాలి, సరిచేయబడిన ప్రకారం నేను జీవించాలి. అది లేనప్పుడు నేను ఎంత గొప్ప ప్రత్యక్షత కలిగిన ప్రయోజనం ఉన్నదా? నో సార్, నో యూజ్ ఆఫ్ ఇట్. మేబీ ఐ కెన్ రీడ్ 7 times 7 6. 7 ముద్ర వేస్తే చదవచ్చు. అయితే ఈరోజు చూడండి, ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనంలో కింద దిగి వచ్చింది ఎవరు? మనిషిని ఒక దూత. ఎవరన్నా దూత? ప్రభువైన యేసుక్రీస్తు. ప్రైజ్ ది లార్డ్. మరి ఆ మనుషుడైన దేవుని యొక్క దూత చేతులు ఏమన్నది? విప్పబడిన పుస్తకము. విప్పబడిన పుస్తకంలో ఏమన్నది? ఊరుములు ఉన్నాయి, దేవుని యొక్క స్థలంలో ఉన్నాయి, 7 ముద్రలు ఉన్నాయి. ఆ పుస్తకము మూసేసిన పుస్తకం, క్లోజ్డ్ బుక్, ఓపెన్ బుక్? మూసిన పుస్తకమా, తీసిన పుస్తకమా? మరి బైబిల్ ఏం రాసి ఉన్నది అక్కడ? విప్పబడిన. ఒక చిన్న పుస్తకం ఆయన కుడి చేతులు ఉంటుంది. విప్పబడిన అన్నదా? మరి ఇంకైనా 7 ముద్రలు తెరవలేదంటారు. బైబిల్లో అక్కడ రాసిన మాట విప్పబడిన అని. అంటే ఈరోజు మనం ఏం కలిగి ఉన్నామంటే విప్పబడిన ఒక పుస్తకం కలిగి ఉన్నాం. అయితే ఇంకో పుస్తకం విప్పాల్సింది, దాని దగ్గరికి మనం పోవద్దు. మనం పోవాల్సింది ఏంటంటే మనకిచ్చిన పుస్తకం దగ్గరికి మనం పోదాం. పరలోక రాజ్యంలో ఇంకో పుస్తకం కూడా ఉన్నది. అయితే మంచి పుస్తకం కాదండి, పాపుల గ్రంథం ఉన్నది. తీర్పు దినం ఏం చేయాలి? ఈ పుస్తకం తెస్తుంది, ఆ పుస్తకం తెరబడుతుంది. ఆ పుస్తకంలో ఏమున్నది? ఎవరైతే పాపము చేశారో వారి పేర్లు అక్కడ ఉన్నాయి. ఆ పుస్తకం అప్పుడు తెరబడుతుంది తీర్పు నిమిత్తం. అయితే ఈ పుస్తకం ఎవరి నిమిత్తం తెరబడిందంటే గొర్రెపిల్ల జీవనంలో ఉన్న వాళ్ళ నిమిత్తం. గొర్రెపిల్ల ఎవరైతే పిలిచిందో వారి నిమిత్తం. గొర్రెపిల్ల ఎవరైతే ఆహ్వానించిందో వారి నిమిత్తం. గొర్రెపిల్ల ఎవరి కొరకైతే జీవజలాన్ని ఇచ్చిందో అది వారి కొరకై ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు గమనించండి, దేవుడు నాకు బయలుపరచాలి, ప్రవర్తించినాడు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో యోహాను పరలోకానికి వెళ్ళినప్పుడు, 4వ అధ్యాయంలో పరలోకానికి వెళ్ళాడు. 5వ అధ్యాయంలో దేవుని యొక్క కుడి చేతులు ఆ పుస్తకం చూశాడు. ఆ పుస్తకం ఎవరు తెరవబడేవాడు లేడు అన్నప్పుడు యోహాను ఏడుస్తున్నాడు. ఎంతమంది జ్ఞాపకం? ఎందుకు ఏడ్చాడు? ఎవరు యోగ్యులేని నడుస్తున్నాడు, విప్పబడేవాడు ఎవరు లేని నడుస్తున్నాడు. ఎందుకు ఏడ్చాడు చెప్పగలరా? ఆ పుస్తకం విప్పకపోతే ఈయనకేంటంట? అర్థమవుతుందా? ఆ పుస్తకం విప్పితే ఆ పుస్తకం నా పేరు ఉంటుంది. ఆ పుస్తకం విప్పితే ఆ లోపల మీ పేరు ఉంటుంది. అది మీకు అర్థమవుతుంది. ఆ పుస్తకం ఎవరు విప్పకపోతే మనం ఎవరో మనకి ఎలాగ అర్థమవుతుంది? ఎవరు నాకు బయలుపరచాలా? దేవుడే ఆ సంగతి బయలుపరచాలా. దేవుడి బయలుపరచానికన్నా ముందుగా అన్ని రాసి దాని లోపల దాచి దానికి ముద్ర వేసి దాని చోట పెట్టాడు. అయితే ఈ పుస్తకాలు ఎప్పుడు బయలుపరుస్తారన్నాడు? అంత్యకాలం ముందు నా ప్రజలు వచ్చినప్పుడు, అప్పుడు నేను ప్రత్యక్షత వారికి ఇస్తాను. ఏ గ్రంథం 2వ అధ్యాయం అంటున్నాడు, అన్ని జనుల మీద లేకపోతే సర్వశరీరుల మీద నాకు ఆత్మను కొమ్మరిద్దును, అప్పుడు ఎవరు దర్శనములు చూస్తారు. మధ్యలో ఇప్పుడు జరగట్లేదా? దర్శనం రావట్లేదా? అయితే దర్శనం అంటే ఎలా ఉండాలి? మళ్ళా వాక్యానుసారంగా ఉండాలి. వాక్యానికి లోబడిన దర్శనం తప్పితే వాక్యానికి లోబడిన దర్శనం మనకి రావద్దు. నీకు వచ్చిన దర్శనము వాక్యానికి సరిగ్గా సరిపోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. కాబట్టి గమనించండి, ప్రత్యక్షత ఎక్కడి నుంచి రావాలంటే దేవుడి నుంచి రావాలి.
ప్రత్యక్షత ఎవరు ఇవ్వాలంటే దేవుడే ఇవ్వాలి. అది వ్యక్తుల నుంచి రాదు, ప్రసంగాల నుంచి రాదు, చెప్పుల నుంచి రాదు, దేవుడి దగ్గర నుంచి నేరుగా దగ్గర రావాల్సి ఉన్నది. అలా రావాలంటే ముందు నేను నా యొక్క జీవితాన్ని పరిపూర్ణంగా వాక్యానికి లోపరుచుకోవాలి. వాక్యానికి కూడా మన జీవితాన్ని జీవించాలి. అలా జీవించినప్పుడు ఖచ్చితంగా నాకు తెలియకపోయినప్పటికీ దేవుడు ఆ విషయాలు నాలో బద్దలు కొట్టమని నాకు తెలియజేస్తాడు. కాబట్టి ఈరోజు నేను ప్రత్యక్షత కొరకు కనిపెట్టాల్సిన పని లేదండి. ప్రత్యక్షత నా కొరకు కనిపెడతాను. నా కొరకు ఎంత చేసి ఇక్కడ వధువులో ఉన్న వారందరి కొరకు ప్రతి ఒక్కరి నిమిత్తము దేవుడు ముందుగానే ఆ ప్రత్యక్షత పంపించాడు. కాబట్టి గమనించండి, పిరమిడ్ కట్టినప్పుడే క్యాప్షన్ కూడా కట్టాడు. రైట్? క్యాప్షన్ ఎప్పుడు పెట్టాలి? వర్తమానం చదివినట్లయితే ఇది ఖాళీగా ఉన్నది. వాస్తవంగా దీని లోపల ఏం ఉంచాలంటే చనిపోయిన మనిషి యొక్క శరీరం పెట్టాలి. పెట్టారు దాని లోపల? పెట్టలా. అది ఎవరి కోసం కట్టింది? ఇంతకీ హానోకు కోసం. హానోకు మరణించాడా? మరణించాడా? కాబట్టి ఇప్పుడు హానోకు పైకి కనిపోబడ్డాడు, అందుకని క్యాప్షన్ పెట్టబడ్డా. అంటే దేవుడు తన యొద్దకి పిలిచిన వారిని మరణము లేకుండా కొనిపోబడతాడు. ఏమేన్? అయితే హానోకు ఎవరు? ఆదాము నుంచి ఏడోవాడు. ఇప్పుడు మనం ఎవరు? ఎన్నో సంఖ్యాలంలో ఉన్నాం? 7వ సంఖ్యాలంలో ఉన్నాం. అయితే దేవుడు హానోకుని మనకన్నా ముందుకు తీసుకెళ్ళాలంటే ఈజ్ ఎ టైం. ఆయన ఒక మాదిరి. ఎవరికి మాదిరి? ఎత్తబడే సంఘానికి ఆయన ఒక మాదిరి. జీవించి ఎత్తబడే సంఘానికి ఆయన ఒక మాదిరి. ఆయన జీవంతో దేవుడితో పాటు కొనుగోబడ్డానికి ఒక మాదిరి. అదే సమయంలో దేవుడితో పాటు నడవడానికి ఆయన ఒక మాదిరి. అన్ని సంవత్సరాలు దేవుడితో సడల విశ్వాసం ఆయన కలిగి దేవుడితో పాటు వెళ్ళటం చిన్న విషయం కాదు. ఈరోజు దేవుడితో పాటు పూర్తిగా నడవటం అంటే చాలా కష్టమైన పని. నిజమా? అన్నిటికంటే కష్టం చెప్పనా? సంఘానికి వారం వారం రాదు. రైట్ కాదా? చాలా కష్టం ఉంటుంది. అయితే ఏంటంటాను, అది ప్రారంభమైనది. ఒక చిన్న పిల్లవాడు స్కూల్కి ఎలా పంపించాలి? కష్టమా కాదా? ఈరోజు చర్చికి విశ్వాసాలు అలాగే అవుతుంది. స్మైల్ ఈ అమ్మాయి చిన్నప్పుడు ఎల్కేజీలో ఆదివారం కూడా స్కూల్కి తీసుకెళ్ళాలి. ఏంటంటే స్కూల్ ఉందని తీసుకెళ్తా లేదనేది, వీళ్ళని కావాలని పంపించాలా, స్కూల్ ఉంది ఈరోజు పదండి అనేది. ఆదివారం అంటే సెలవు అని తెలియదు. నేనంటాను చర్చికి వచ్చాను అలాగుంటాను. ఆరాధనకి రండి అంటే ప్రపంచంలో మిగిలిన పక్కన పెట్టడమే. అంతేనా? ప్రభుత్వం మాట అంటాడు, ఆ మాట చాలా కష్టంగా ఉంటుంది, గుండెలకు వస్తూ ఉంటుంది. పర్వాలేదా? చెప్పమంటారా? ఆశగా నువ్వు దగ్గర పడితే ఇప్పుడు అలాంటి మాట ఎందుకు అంటారా? ఇలాంటి చెప్పండి, ఇంకెప్పుడు చెప్పాలి? ఇప్పుడు మళ్ళీ మీరు దొరుకుతారు. ఇప్పుడు తలుపులు వేస్తాం కాబట్టి ఎక్కడికి పోరు. ఎప్పుడైనా చెప్పాలి. మరి ఆదివారం చర్చికి వచ్చాడు, అసలు క్రైస్తవుడే కాదన్నాడు. ఏం చేద్దాం? వారం మధ్యలో మనం ఆరాధన కలిగి ఉండాలంట. వారం మధ్యలో ఆరాధన అంటే ఎలా ఉంటుంది తెలుసా? అసలు మనం బలం పొందేది అక్కడ. ఆదివారం ఆ బల పరిస్థితి జరుగుతుంది. బుధవారం పొందుకున్న, శుక్రవారం పొందుకున్న బలము ఆదివారం కనిపిస్తుంది. ఆదివారం సేమ్ మన పరిస్థితి. సో ఇంకా మనము మాంసం మొక్కలు తినేవాళ్ళగా ఉన్నప్పుడు ఇంకా బాల్ తాగాల్సి వస్తుంది. అందుకని కారణం. పోయిన వారం ఏం జరిగింది సార్? మెసేజ్ అర్థమైందా? పోయిన ఆదివారం 2 మెసేజ్. అది పరిస్థితి. అదే వారం 2 సార్లు 3 సార్లు అన్నీ మీకు గుర్తొస్తాయి. దేవుళ్ళో మనం ఎంత క్రమంగా ఉన్నామో, ఎంత సక్రమంగా ఉన్నామో అదే రీతిగా మనం దేవుడి నుంచి పొందుకుంటాం. నేను ఇంకో మాట అంట, దేవుడితో నువ్వు డబల్ పొందుకుంటావు. నువ్వు 1 అడుగేసి ఆయన 10 అడుగులు వేస్తాడు. డాక్టర్ ఒక మాట అంటాడు, తప్పిపోయిన కుమారుడు ఇంటికి వచ్చినప్పుడు దూరంగా నిలబడి ఆగిపోతే తండ్రికి అనుమానం వచ్చిందంట, వాడు నా కొడుకేనేను. ఆయన ఇంట్లో నుంచి వెళ్ళిపోతా నా కొడుకేనేమో అనుమానం వచ్చి పక్కనోడు చెప్పాడు, అర్జెంట్ ఒక ఉంగరం తీసుకురా, కొత్త బట్టలు తీసుకురా, కొత్త చెప్పులు తీసుకురా, త్వరగా రా, నేను వెళ్తాను వెనకాల. కొడుకు ఏం అడగలే ఇంకా తండ్రిని. కొడుకు ఒక రూపం చూడగానే, ఆకారం చూడగానే తప్పిపోయాడు, మళ్ళీ తిరిగి వచ్చాడు తండ్రి తెలియగానే తండ్రి అన్ని రెడీ చేసుకుని వస్తున్నాడు. మరి ఒక్కసారి మనం కూడా దేవుడే 1 అడిగేసి వస్తాడు. ఆయనే ఒక్కసారి తిరిగితే ఆయన రాడా మన దగ్గరికి? నేను అంటున్నాను, ఈ రాత్రి ప్రసంగాన్ని నన్ను ముగిస్తున్నాను. ఈ ప్రత్యక్ష దేవుడు ఎవరి కొరకు తెచ్చిపెట్టింది? మనకోసమేనా? తీసుకుందాం మరి.
అసలు ఈ ప్రత్యక్షత గ్రంథమే మన కొరకు. Amen. గత వారం మనం మాట్లాడుకున్నాం, అంతకుముందు వారం మనం మాట్లాడుకున్నాం. ఈ కాలంలో మనము ఈ ప్రత్యక్షత కొరకే స్పెషల్గా డిజైన్ చేయబడ్డాము. Amen. ఇది అందరికీ కాదు, అందరికీ అర్థం కాదు. ఇది దేవుడు ఇచ్చిన ప్రత్యక్షత కాబట్టి దేవుడే దాన్ని మళ్ళీ బయలుపరచాలి. దేవుడే నాకు అర్థమయ్యేట్టు చేయాలి. ఎందుకు నాకు ఎంత ప్రత్యక్షత అంటారా? దేవుడు నన్ను ఎందుకు ఎంతగా ప్రేమించాడంటే నన్ను ఆయన సారూప్యంలోకి దేవుడు మారాలని కోరుకుంటున్నాడు. Amen. కాబట్టి ఈ రోజు మనమందరము ఎటువంటి సారూప్యంలో ఉండాలంటే ప్రభు అయిన యేసు క్రీస్తు సారూప్యంలోకి రావాలి. అది ఎప్పుడు జరుగుతుంది? నీ శరీరము వాక్యం అయిపోవాలి, నీ శరీరము ఆయన వల్లే మారిపోవాలి. ఆ రెప్పపాటు కాలంలో కడగోరం మోగినప్పుడు నువ్వేమవ్వాలంటే నీ శరీరాన్ని రూపాంతరం చెందించి, ఆ రూపాంతరం చెందిన తర్వాత నువ్వు ఆయన వంటి శరీరం నువ్వు కలిగి ఉండాలి. Amen. అప్పుడు దాకా దేవుడిని వదిలిపెట్టడు. నువ్వు ఎక్కడికి వెళ్ళి దేవుడిని వదిలిపెట్టడు. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. మనం చర్చ్ బిగిన్ చేసిన రోజున ఒక చిన్న మాట మాట్లాడుకున్నాం. గొంగళ పురుగుని దేవుడు ఎందుకు పుట్టించాడు? గొంగళ పురుగు అని తెలుసుకోమనా? అంటే గొంగళ పురుగులో ఏమున్నది? కనిపిస్తే అందరికి అది అయితే ఉన్నదా లేదా? రైట్. ప్రైజ్ ది లార్డ్. అంటే ఇప్పుడు ప్రపంచం మొత్తము గొంగళ పురుగుని చూస్తే దేవుడు మాత్రం సీతాకోచలుగా చూశాడు. ఆమేన్. అలాగే ప్రపంచం మొత్తంలో మనల్ని వాళ్ళు ఇష్టం వచ్చిన రకాలుగా వాళ్ళ కళ్ళతో వాళ్ళు చూడొచ్చు. అయితే దేవుడు నీ లోపల చేంజ్ వస్తున్నాడు. చెప్పాలి, నాకు వినబడలేదు. దేవుడు నీ లోపల చేంజ్ వస్తున్నాడు. నీ ప్రత్యక్షత ఏం చెప్తున్నది? నన్ను అందరిలాగే దేవుడు చూస్తున్నాడు అనుకుంటున్నావా? నన్ను ప్రత్యేకంగా దేవుడు నిర్మించాడు అనుకుంటున్నావా? నీ నిర్మాణం ప్రత్యేకమైనది అయితే నీ పిలుపు ప్రత్యేకమైనది. నీ పిలుపు ప్రత్యేకమైనది అయితే నువ్వు ఉన్న కాలం కూడా ప్రత్యేకమైనది. ఈ కాలం ప్రత్యేకమైనది అయితే ఖచ్చితంగా నువ్వు పొందుకునేది ప్రత్యేకమైనది. ఏ ఒక్క కాలంలో కూడా ఎవరు మనం పొందుకున్న శరీరం వారు పొందుకోలేదండి. వాళ్ళంతా మరణించి పొందుకున్నారు. జీవించి మన కళ్ళతో చూస్తా, మనం నడుస్తూ ఉండగా, మాట్లాడుతూ ఉండగా, పనిచేస్తూ ఉండగా, చదువుకుంటూ ఉండగా, మన షాప్లో ఉండగా, ఏదో ఒక రోజున ఉదయకాలమున 6 గంటల నుంచి 9 గంటల మధ్యలో దేవుడు ఆ ఎత్తబాటుకు పిలిచినప్పుడు మనం అకస్మాత్ శరీరాలు మార్చుకుని పైకెళ్ళబోతాం. 2020లో జరగల. రైట్. అయిపోయి 2020 ఎత్తబాటు అవ్వలేదండి. కాబట్టి ఇప్పుడు మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? నిర్మల 2021 జరగాలని కోరుకోండి. ఆ ఉద్రేత మనకు తెలియదు, దేవుడి ఇష్టం. అయితే అవ్వాలని కోరుకోండి. ఎందుకంటే ఆ ఎత్తబాటు వచ్చేసరికి ఒత్తిడి ఎక్కువ అవుతుంది. ఈరోజు కొద్దిగా ఒత్తిడి మనం తట్టుకోలేము అనుకుంటామా? కొద్దిగా ఒత్తిడి మనం తట్టుకోలేకపోతున్నాం. మనిషి ఎలాగంటే అలాగైపోతున్నాం ఒత్తిడి వస్తే. అయితే ఒత్తిడి జయించడానికి దేవుడు నీకు శక్తిని ఇవ్వాలి. దేవుడు శక్తిని ఇవ్వకుండా నువ్వు ఒత్తిడిని జయించలేవు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఒక మాట చూడండి, ప్రకటన గ్రంథంలోనే 13వ అధ్యాయం అండి. అధ్యాయం 14వ వచనం. అతి దెబ్బతి నీవు బ్రతికిన ఈ క్రూర మృగములకు ప్రతిమను చేయవల్లని 12-13 ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 13వ వచనం. ఆ ఘట సర్పము తాను భూమి మీద పడతలోయబడి ఉండుట చూచి ఆ మగ శిశువును కలిగిన స్త్రీని హింసించెను. అందువలన ఆమె అరణ్యంలో ఉన్న తమ చోటికి ఎదురుపెట్టు గొప్ప పక్షిరాజు రెక్కలు 2 ఆమె తీయబడి అచ్చట ఆ సర్ప ముఖమును చూడకుండా ఆమె ఒక కాలములు అర్ధకాలములు పోషింపబడి. కావున ఆ స్త్రీ ప్రవాహమునకు కొట్టుకొని పోవాలని ఆ సర్పము తన నోటి నుండి నీళ్లను నది ప్రవాహముగా ఆమె వెనుక వెళ్ళగెట్టేది కానీ భూమి ఆ స్త్రీకి సంతాడి అయి తన నోరు తెరిచి ఆ ఘట సర్పము తన నోట నుండి రక్కిన ప్రవాహమును తిరిగివేసేది. ఇప్పుడు ఆ స్త్రీకి బైబిల్ చెప్తా ఉన్నది, ఎవరైతే మగ శిశువుని కనదో ఆ స్త్రీని చంపాలని ఘట సర్పం కాచుకొని ఉన్నది. ఆ కాచుకొని ఉన్న ఘట సర్పానికి దొరకనీయకుండా దేవుడు ఏం చేస్తాడంటే ఆమె అరణ్యంలో దాచిపెట్టబడింది. దాచిపెట్టబడిన ఆమెకి దేవుడు 2 రెక్కలు ఇవ్వడం జరిగింది. ఏ రెక్కలు అంటే బైబిల్ చెప్తుంది పక్షిరాజు రెక్కలు. ఇప్పుడు ఎవరిని తప్పించుకొని దేవుడు ఆ రెక్కలు ఇచ్చాడు? ఘట సర్పం నుంచి. ఆ ఘట సర్పంలో నుంచి చాలా భయంకరంగా నీళ్ళ ఎలగక్కింది. అంటే ఒక ప్రవాహం లాగా నీళ్ళ వెనకాల వచ్చింది.
ఆ నీళ్లు వచ్చినప్పుడు దేవుడు ఏం చేశాడంటే భూమిలో తెరిచినప్పుడు ఆ నీళ్లు మొత్తం లోపలికి వెళ్ళిపోయింది. ఆ జల ప్రవాహం లోపలికి వెళ్ళిపోయింది. ప్రవక్త అంటున్నాడు, ఆ జల ప్రవాహం అంటే ఏంటో తెలుసా? అనేకమైన బోధన. ఆమె అక్కడ వధువుగా ఉన్నది. వధువు ఆ ఒత్తిడి సమయం వచ్చినప్పుడు దేవుడు ఆమె పక్షాలు లెక్కలిచ్చాడు. ఆ ఒత్తిడి రాగానే ఆమె పైకి ఎగిరిపోతాడు. ఆ వెనకాల భిన్న బోధలు వచ్చినప్పటికీ ఆ బోధ ఆమెను ఏది తాకటల్లా. కాబట్టి ఈ రోజు నేనేమంటానంటే, నువ్వు నిజంగా వర్తమానంలో ఉంటే, నువ్వు వధువుగా అయినట్లయితే, నువ్వు నిజమైన విత్తనముగా అయినట్లయితే, నీ దగ్గరికి ఏ బోధ రాదు. అది నీ తాకలేదు. దేవుడు నీకు అది తాకడానికి అనుమతి ఇవ్వాల. బైబిల్ చెప్తా ఉన్నది, నీ దగ్గరికి రాకన్నా ముందుగానే నీకు రెక్కలి బడిలో పైకి వెళ్ళిపోతావు. అది నీ తాగడానికన్నా ముందుగా నువ్వు పైకి వెళ్ళిపోతావు. అది నీకు ఇవ్వబడిన ప్రత్యక్షత. నీ ప్రత్యక్షత నీకు వేరే ఒకటి పొందుకోలేడు. కాబట్టి గమనించండి, మోసేకి ఇచ్చిన ప్రత్యక్షత మోసేదే, నోవాకి ఇచ్చిన ప్రత్యక్షత నోవాహదే, పౌలుకి ఇచ్చింది పౌలుదే, ఈ కాల ప్రవక్తకి ఇచ్చింది ఈ కాల ప్రవక్తదే. దాన్ని వేరొకరు ఎవరు పొందుకోలేదు. ఎవరైనా పొందుకున్నా అది కాపీ కొట్టడమే, ఒరిజినల్ కాదు. కాబట్టి ఈరోజు నీ మెసేజ్ ఒరిజినల్, నీ జీవితం ఒరిజినల్. ఎందుకంటే నీకన్నా ముందున్న మొత్తం మాధురులు, అవన్నీ టైప్స్, బట్ యు ఆర్ ది ఒరిజినల్ సీడ్. స్పోకెన్ వర్డ్ ఈజ్ ద ఒరిజినల్ సీడ్. ఈరోజు మన తండ్రి ఎవరంటే మన ధైర్యంగా అంటారు, ప్రభువైన యేసుక్రీస్తు. ఎక్కడి నుంచి వచ్చిన ధైర్యం? దేవుడు నాకు ఇచ్చిన ప్రత్యక్షత. ఈరోజు పరలోకంలో వివాహం జరుగుతుంది. ఎవరిది వివాహము? ఎవరిదండి? నాది. నీకేంటి నమ్మకం? బైబిల్ నా పేరు ఉన్నది. నేను ఎక్కడ నీ పేరు లేదు కదా. ఒక ఊరికి వెళ్తే మనం అంటున్నాం, రాజమండ్రి దగ్గర ఒక ఊరు ఉన్నది. అక్కడ ఒక సేవకుడు ఉన్నాడు. ఎవరో బ్రహ్మహాం అంట, ఆయన తల మీద లైట్ పడిందంట. ఇది లైట్లు నా మీద కూడా పడ్డాయి అంటున్నాడు. ఈ లైట్కి ఆ లైట్కి తేడా తెలియని ఆయన కూడా పాస్టర్ కాదండి. ఈ లైట్, ఇది మనం పెట్టుకున్న లైట్, అది దేవుడు ఇచ్చిన లైట్. ఈ రెండింటికి తేడా తెలియనివాడు పాస్టర్ అయితే ఇక్కడ ఎలా సంఘం ఎలా ఉంటుంది? నా వెనకాల ఎంతమంది ఉన్నారు అంటున్నాడు. నడిపించేవాడు గుడ్డోడు అయితే ఎలకుండా ఎక్కడికి వెళ్తారు? చాలా మంది మా కళ్ళు ఏమో మేము బైబిల్ చదవట్లేదు అంటారు. బైబిల్ వేసుకొస్తారు, మీరు కళ్ళుండి గుడ్డోళ్ళు అని. కళ్ళున్న గుడ్డోళ్ళకి దేవుడు ప్రత్యక్షత ఇవ్వలేదు ప్రజలో. కాబట్టి గమనించండి, దేవుడు చిత్తంలో ఉన్నవాడికే దేవుడు దాన్ని బయలుపరిచాడు, కానీ చిత్తంలో లేని వాడికి గొప్పోడా చిన్నోడా అని చూడాల. ఆయన చిత్తంలో ఉన్నాడా లేడా? హల్లెలూయా. కాబట్టి దేవుడు ప్రత్యక్షత ఎవరికి ఇచ్చారు? ఆయనకి 1000-2000 సంఘం ఉంటుంది. ఏమైంది ఇప్పుడు? ఇది బయలుపాటు కాలా. బయలుపాటు కాకుండా ఇప్పుడు మేము వెళ్ళి ఎంత చెప్పినా ఉపయోగం ఉంటుందా? అసలు ఈ లైట్కిను దేవుడు ఇచ్చిన లైట్కి తేడా తెలియదండి, ఇంకేమన్నారు. అటువంటి స్థితిలో కూడా ఈరోజు ఉన్నారు సేవకులు. అంటే సేవకులని పేరు చెప్పుకునేవాడు. వారి యొక్క పరిస్థితి ఏమవుతుంది రేపు దినాన? ప్రభు యొక్క రాకడ వచ్చినప్పుడు వీళ్ళందరూ ఎక్కడ ఉండాలండి? వాళ్ళ పొజిషన్ ఏంటి? వాళ్ళ యొక్క స్థలం ఏంటి? వాళ్ళ యొక్క స్థితి ఏంటి? వాళ్ళంత జ్ఞానం మనకి దేవుడు ఇవ్వాల, నేను నమ్ముతాను. అది దేవుడు ఏం చేశారంటే, మనకి లోక జ్ఞానం లేదు కాబట్టి దేవుడు ఒక జ్ఞానం ఇచ్చాడు. బైబిల్లో ఒక మాట ఉన్నది, ఆయన జ్ఞానులకు వివేకులకు మరుగుపరిచి పసిబాలకు దాన్ని బయలుపరిచారు. అంటే ఆయన దాచిపెట్టింది ఎవరికి? జ్ఞానులకి. బయలుపరిచింది ఎవరికి? ఏమీ జ్ఞానం లేదని కూడా ఆయన బయలుపరిచాడు. ఇక అపోస్తలుడు బోధించాడు, అంతా నాకు తెలిసిన వాడికి ఏమీ తెలియదు అని. కాబట్టి ఈరోజు ఆ వర్తమానం అంతా తెలుసు అంటున్నావా? నాకు బైబిల్ మొత్తం తెలుసు అంటున్నావా? జాగ్రత్త. గడిచిన కాలం అంతా దేవుడిని కురిపించాడు, కాపాడాడు. ఈ 21వ సంవత్సరంలో సంవత్సరాలు లెక్క కాదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ రాబోయే సంవత్సరంలో నేను పోయే సంవత్సరం జీవించిన దానికన్నా ఇంకా యథార్థంగా ఉండాలి. తీర్మానాలు చేసుకోవద్దు, ప్రమాణాలు చేయొద్దు. నేను రెండింటిని నమ్మను. 1వ తారీఖు ప్రమాణం చేస్తాను కాసేపట్లో, 10 నిమిషాలను పావుగంటలోనో. రేపు మొట్టమొదటి ఆదివారంగా రాదు. ఏమని ప్రమాణం చేస్తా తెలుసా? అసలు ఈ సంవత్సరం మొత్తం నేను చర్చి మానేయకూడదు, పాస్టర్ గారు నా వల్ల కాదు రామాక అనాలి అన్నట్టుగా ప్రార్థన చేస్తాను. కానీ ఏమవుతుంది 3వ తారీఖు? వినబడలేదు నాకు. 3వ తారీఖు ఆదివారం వచ్చింది. ఏమైపోయింది?
ఈ ఒక్క వారం ఆగుతాను, మొదటి వారం కదా ఒక్క వారం ఆగి రెండో వారం ఏంటో చూపిస్తే పాస్టర్ గారు అంటారా? ఇట్లాగే ఉంటాయి మరి. అంటే పైకి ఇలా కనకపోవచ్చు, లోపల ఉంటుంది మనకి ఆ భావన. నేను ఎప్పుడు అంటారు సిగరెట్ మానేసేవాడు, మందు మానేసేవాడు చెప్పొద్దు అంటే, నువ్వు మానేసాక మేము చెప్పాలా? మీరు కరెక్ట్గా వస్తే కాపర్ చెప్తాడు, నువ్వు కరెక్ట్గా వస్తావు రావట్లేదు, అయిపోయిందా? నేను కరెక్ట్గా వచ్చేస్తాను పాస్టర్ అని చెప్తే అసలు నమ్మను. ఈరోజు వస్తామని చెప్పాడు ఎంతమంది తెలుసా? మనం వేసిన ఎస్టిమేషన్ ప్రకారం లోపల సరిపోదు, ఎప్పుడు అనుకోండి ఉన్నంత వరకు చేర్చి వరకు. నేనేమంటానంటే దేవుడి యొక్క సేవకుడికి ఒక మాట ఇస్తే నువ్వు ఆ మాట కట్టుబడాలి, అంతే. ఇంకా నువ్వు ఎవరికి ఇచ్చినట్టు మాట? సేవకుడికి ఇచ్చినట్టు కాదండి. దేవుడి సేవ చేశాడు, నువ్వు మాట ఇచ్చేవాడు దేవుడికి ఇచ్చినట్టు. మరి ఆ మాటకే నువ్వు కట్టుబడినప్పుడు నీ జీవితంలో అద్భుతాలు ఆశించచ్చా? ఆశగా న్యూ ఇయర్ వస్తుంది ఇప్పుడు ఎందుకంటారా? ఈ న్యూ ఇయర్ అన్న మారదామా మనం? ఈ సంవత్సరం మారదామా? నేను ఎవరు అంటలేదు, నువ్వు ఎప్పుడో మారామంటారా? నేను ఎప్పుడో మారడం అసలు నమ్మను ఎవరిని. ఈ సంవత్సరం ఎందుకంటే అయిపోయిన సంవత్సరం అంటే మీకు ఒక సంగతి చెప్పనండి, డేంజర్ బెల్ అవుతుంది. ఒక సంవత్సరము 2020 అయిపోయింది, 21 వచ్చిందని చాలా బాగా రెడీ అయ్యాం నాతో సహా, అవునా? బాగా రెడీ అయ్యాం, రైట్? ఇది సంతోషం బాధ కలిగించాలా? పాస్టర్ గారు కొత్త సంవత్సరం సంతోషం కాదా అంటారా? పుట్టినరోజు సంతోషం కాదంటారా? సంతోషమే. అయితే నువ్వు ఎందుకు సంతోషపడాలో కూడా చెప్తా, ఎందుకు సంతోషపడకూడదు కూడా చెప్తా. 2 కారణాలు ఇక్కడ ఉన్నాయి. నూతన సంవత్సరానికి పుట్టినరోజుకి ఒకటే సంబంధం ఉన్నది. నీ జీవితంలో ఒక సంవత్సరం అయిపోయింది, నీ జీవితంలో 2020 అయిపోయింది, మళ్ళీ వస్తుందా? రాదు. అంటే ఒక సంవత్సరం గడిపేశావు. నిజంగా నేను ఈ సంవత్సరం మొత్తం ప్రార్థనలోనే గడిపానని ఒకసారి చేయొద్దు. వెనకేం చూడొద్దు, ముందు ఎన్ని చేతులు వెనకాల ఎన్ని చేతులు ఉంటుంది. ఏంటి సమస్య? పోతే ప్రార్థన చేయలేదా? చేశాం. పాస్టర్ అసలు ఈ సంవత్సరం ఒక్క వారం కూడా చర్చి మానేలా చేయొద్దండి. ఇప్పుడు దీంట్లో మనకు దేవుడు భయం ఎంత ఉన్నదా? ఒక చిన్న దోమకు భయపడతాం, కళ్ళకి కనబడిన సూక్ష్మజీవికి 9 నెలలు భయపడ్డాం. ఇంత గొప్ప దేవుడికి ఎందుకు ఆ భయం రాలేదు నాకు అర్థం కాదు. ఈరోజు కూడా ఇంత గొప్ప దేవుడికి వాళ్ళు యోర్దాన్లోకి వెళ్తే నీటిని మొత్తాన్ని ఏకరాశి నిలబెట్టిన దేవుడు, సముద్రాన్ని చీల్చి 20 లక్షల మంది నడిపించిన దేవుడు, రాత్రి నడిపించాడు. ఎంత పెద్ద లైన్ తెలుసు అది? వెళ్ళింది ఎంతమంది? 20 లక్షల మంది. 20 లక్షల మంది 12 గంటలు దాటాలంటే లైన్కి ఎంతమంది ఉండాలి? 5,000 మంది ఉండాలి. అంటే సుమారుగా 5 కిలోమీటర్లు దేవుడు జరగాలి. 5 కిలోమీటర్లు దేవుడు ఎడం చేస్తే అప్పుడు వీళ్ళు మొత్తం నడిచి అవతలికి వెళ్ళారు. అంత పెద్దగా దేవుడు సముద్రాన్ని తెలిసిన దేవుడిని కూడా వాళ్ళు మర్చిపోయారు. ఈ సంవత్సరం మొత్తం కాపాడిన దేవుడిని మనం మర్చిపోయాం, గుర్తుపెట్టుకుంటున్నాం. అసలు లెక్కల్లో మన పేరు ఉందంటే మనం గుర్తుపెట్టుకోవాలి దేవుడిని. అంత గొప్ప దేవుడి సంవత్సరం మనకి ఇచ్చాడు. ఆ సంవత్సరం నేను మాట్లాడతాదే. ఒకసారి బాబు దగ్గరికి వచ్చారు, ఆయనకి బర్త్డే రోజు వచ్చి ఆయనకి విషయం చెప్పారు. ఒక ఆయన వచ్చి అడిగారు ఆయన, ప్రణామా నీ వయసు ఎంత? అప్పుడు జ్ఞాపకం ఏం చెప్పారు? సెకండ్ 25 అన్నాడు ఆయన. సెకండ్ 25 అంటే 25 నుంచి 50 ఏదైనా కావచ్చు. అదేంటది అన్నాడు. మొట్టమొదటి 25 నుంచి దేవుడి సేవ చేయాలా, ఆ దేవుడిని పట్టించుకోవాలా, అది మొత్తం తీసేసి నాకు ఇప్పుడు 25 ఏళ్ళు అన్నాడు. అలా లెక్కేస్తే మనం ఇంకా పుట్టామా పుట్టలేదా? ఏంటని అర్థం? మరి ఆయనే అసలు వేస్ట్ తీసేయండి, అంత గొప్ప సేవ పరిచయం చేస్తాయని నా జీవితంలో సగం లేదు పోయిందంటే మన పరిస్థితి ఏంటి? కాబట్టి ఈ నిర్ణయాలు తీసుకున్న సమయం కాదు, తీర్మానాలు తీసుకున్న సమయం కాదు, జీవించే సమయం. ఎలాగ జీవించాలంటే దేవుడి కొరకే జీవించాలి. నన్ను కాపాడా కాబట్టి జీవిస్తాను కూడా అనొద్దండి. నా అంతటగా నేను స్వచ్ఛందంగా నీ కొరకు జీవిస్తాను ప్రభువా అనే స్థితికి మనం ఎదగాలి ఈ సంవత్సరం. అటువంటి ప్రార్థన మనం కలిగి ఉంటారు, అటువంటి ఆరాధన మనం కలిగి ఉంటారు. అలాగే దేవుడు ఈ సంవత్సరం మనం ఆయన చూడాలి. ప్రజలో మనమందరం ఒకసారి లేచి నిలబడదామండి.